సార్ నేను ప్రజెంటేషన్ ఇవ్వన్నా డిస్ప్లే చేయమంటారా సార్? మీరు ప్రజెంట్ చేయండి సార్. ఓకే, ఫస్ట్ సిలబస్ చేయమన్నారు కదా సార్, అదే కదా? సిలబస్ ప్రజెంట్ చేయండి సార్. ఓకే సార్. రైట్, సో దాన్ని ఫుల్ స్క్రీన్ పెట్టండి సార్, మ్యాక్సిమైజ్ చేసి. రైట్, ఫైన్ సార్. రైట్ సార్. సో డియర్ aspirants, once again welcome to the session. ఇక్కడ మనం స్క్రీన్ మీద మీ సిలబస్ ని చూడొచ్చు. సో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎస్పెషల్లీ మనం డిఎస్సి లాంటివి తీసుకునేటప్పుడు, డిఎస్సి లాంటి ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యేటప్పుడు, అంటే నేను తెలుసుకున్న సక్సెస్ ఫార్ములా లేదా అంటే ఎట్లా క్రాక్ చేయాలనేది నేను 2012 నుంచి, నేను 2012లో డిఎస్సి కొట్టినప్పటి నుంచి నాకు కొంత అవగాహన ఉంది. దాని మీదనే నేను ఈరోజు క్లాస్ ప్రజెంట్ చేయాలనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరికి కూడా, ఇక్కడ ఉన్న ఆస్పిరెంట్స్ అందరికి కూడా, ఎస్జిటి కావచ్చు లేకపోతే స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఆల్ ద ఆస్పిరెంట్స్ దే షుడ్ అండర్స్టాండ్ ద సిలబస్ ఫస్ట్. సిలబస్ అనేది మనం పూర్తిగా మనము, ఐ డోంట్ నో ఎంతమంది మీరు చదివారో సిలబస్ నాకు తెలియదు. ఒకవేళ చదవకపోయి ఉంటే మాత్రం సీరియస్ గా చెప్తున్నాను, ప్లీజ్ మళ్ళీ ఒక్కసారి ఈ రోజు టైం తీసుకొని యూ గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్, ప్రతి ఒక్కరు కూడా చూడండి. సో టోటల్ గా మన అందరికి తెలుసు 100 మార్క్స్, 100 మార్క్స్ లో 20 మార్క్స్ వచ్చేసి మన టెట్ ఉంటుంది, మిగతా 80 మార్క్స్ వచ్చేసి మన కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ లో కూడా ఏంటంటే ఇక్కడ ఇచ్చినట్లు మనకు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేది మనకు 11 మార్క్స్ ఇచ్చారు. సో విచ్ ఈస్ 22 క్వశ్చన్స్. ఇది ఆల్రెడీ అయిపోయిందని చెప్పి సార్ చెప్పారు. దాని తర్వాత కొత్తగా ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ వచ్చే 6 క్వశ్చన్లే 3 మార్కులే, కానీ ఎక్కడి నుంచి వస్తే కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది. కనుక మనం ఈ పర్స్పెక్టివ్స్, ముఖ్యంగా ఏంటంటే లాస్ట్ టైం డిఎస్సిలో వాడు ఈ పర్స్పెక్టివ్స్ మీద అడిగిందంటే ఒక యాక్ట్ అడిగారు, 1995 పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ అడిగారు. తర్వాత 3 Rs అనే క్వశ్చన్ అడిగారు, ఆర్ఆర్ఆర్. సో ఆ 2 క్వశ్చన్లు నేను పర్స్పెక్టివ్స్ చేయగలను వల్ల నాకు అందరికంటే నేను ముందు ఉండగలిగాను. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత మెథడాలజీ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. మనకి ఇక్కడ సిలబస్ లో మనకు చాలా ఇచ్చాడు ఈ మెథడాలజీలో. ఆ మెథడాలజీ గురించి కూడా మనం మాట్లాడుకుందాము. ఇందులో మనకు టోటల్ గా 16 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. సో వచ్చేసి 8 మార్క్స్. అండ్ చివరిగా ఏం చేశారు, సైకాలజీ విత్ రిఫరెన్స్ టు చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ పెట్టారు. సో సైకలాజికల్ థింగ్స్ మీరు ఏదైతే బిఎడ్ లో, డిఎడ్ లో, ఎంఎడ్ లో చదివి ఉంటారో, సో రిలేటెడ్ టు అవే ఉంటాయి. టోటల్ గా ఇక్కడ 16, 3, 19, 30 మార్క్స్ కవర్ చేశారు. సో ద ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ 50 మార్క్స్ విచ్ ఇస్ 100 క్వశ్చన్స్ కేటగిరీ ఆఫ్ డిసెబిలిటీస్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనము మనకి ఇక్కడ కేటగిరీస్ ఇచ్చారు. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటలెక్చువల్ డిసెబిలిటీ, సో హెచ్ఐ, విఐ, ఎస్ఎల్డి అండ్ autism spectrum disorder, cerebral palsy with multiple disabilities. So these are the categories. So coming to our topic, so I'm going to deal with intellectual disability. Earlier it called mental retardation. So నేను దీని మీద మీకు చెప్పబోతున్నాను. I'm going to deal with this intellectual disability. సో ఇది మనకు టోటల్ గా ఈ 80 మార్క్స్. దిస్ ఈజ్ ఫర్ స్కూల్ అసిస్టెంట్, అప్పర్ ప్రైమరీ స్కూల్ యాజ్ వెల్ యాజ్ హై స్కూల్. ఇక్కడ మీరు నెక్స్ట్ ఈ వెళ్ళేది ఏంటంటే హై స్కూల్ కి వెళ్తున్నారు కనుక. సో ఇది టోటల్ గా 80 మార్క్స్ సంబంధించిన సిలబస్. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎవ్రీబడి దే హ్యావ్ టు గో త్రూ ద సిలబస్. అసలు సిలబస్ లో ఏమి ఇచ్చారని ఒకసారి నెక్స్ట్ సిలబస్కి వెళ్ళండి సార్. రైట్, జనరల్ నాలెడ్జ్ ఇక్కడ ఇచ్చాడు, పర్స్పెక్టివ్స్ ఇచ్చాడు, అవన్నీ నేను వెళ్ళదలుచుకోలేదు. ఇవన్నీ కూడా యాక్ట్స్ సంబంధించాడు, పాలసీస్, ఫ్రేమ్ వర్క్స్, ఫెసిలిటేటింగ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా మీరు ఒకసారి
చూసుకోవాల్సి ఉంటుంది సార్. ఇవన్నీ అయినా సార్ ఇవి ఈ ఫౌండేషన్స్? లేదు సార్, మనం ఓన్లీ 2 క్లాసెస్ మాత్రమే, ఆర్పిడబ్ల్యూడి యాక్ట్, పిడబ్ల్యూడి యాక్ట్, ఆర్సీ యాక్ట్, నేషనల్ ట్రస్ట్ యాక్ట్, ఎన్ఈపి 2020 ఇంతవరకే కవర్ చేశాం సార్. తర్వాత మనము ఎండ్ ఆఫ్ ద అంటే లాస్ట్ చేద్దాం అన్నట్టు అనుకున్నాము. ఫ్యాకల్టీ మనం ఈఎన్సిఆర్పిడి కానీ, ఎడ్యుకేషన్ యాక్ట్ కానీ, ఎన్సిఎఫ్ కానీ, ఓల్డ్ ఇంతకుముందు ఉన్నటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీస్ కానీ, పిఓఏ, ఇవన్నీ కూడా మనం చేయలేదు సార్ ఇంకా. సార్ నెక్స్ట్ కూడా సో ఇవన్నీ కూడా అబౌట్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. యా, ఇక్కడ ఆగండి సార్. సో మెథడాలజీ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, దాంట్లో మెయిన్ గా ఫోకస్ ఎక్కడ చేశారంటే వాళ్ళు, వాట్ ఆర్ ద మెథడ్స్ టు డీల్ విత్ చిల్డ్రన్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ. ఈ బుద్ధిమాంద్యత గల పిల్లలకు మనం క్లాస్ రూమ్ లో ఉపయోగించే పద్ధతులు ఏంటి, తర్వాత వాళ్ళకు ఎలాంటి టెక్నిక్స్, తర్వాత వాళ్ళకున్న కరికులం పాఠ్య ప్రణాళిక ఏంది, ఆ పాఠ్య ప్రణాళికలు కూడా మనకు ఎలాంటి అనుకూలనాలు అడాప్టేషన్స్ ఉన్నాయి, తర్వాత ఇంటెలెక్చువల్ డిజబిలిటీ వాళ్ళ యొక్క అకామిడేషన్స్ అనుకూలన అంటే వాళ్ళ యొక్క మార్పులు ఏంటి, తర్వాత ఈ పిల్లల్లో మరి కరికులం అనేది సెకండరీ లెవెల్ ఎలా ఉంటుంది. ఎందుకంటే మీకు ప్రైమరీ లెవెల్, ప్రీ ప్రైమరీ టచ్ చేయలేదు, ఓన్లీ బికాస్ యూఆర్ డీలింగ్ విత్ ద హై స్కూల్, అప్పర్ ప్రైమరీ అండ్ హై స్కూల్ కనుక ఇక్కడ ఏం చేసిందో కరికులం ఎట్ సెకండరీ, ప్రీ వొకేషనల్ అండ్ వొకేషనల్ లెవెల్లో వీళ్ళు డీల్ చేశారు. ఇక్కడ మీకు ఇచ్చారు, సిలబస్ లో మెన్షన్ చేశారు. అట్లాగే నీడ్ ఫర్ కరికులర్ అడాప్టేషన్స్ అంటే కరికులాన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఏంది, మనం ఎలా మార్చాలి, ఏం మార్చాలి అనేది ఇక్కడ మీకు నీడ్ లో వస్తుంది. తర్వాత వాళ్ళకు అకామిడేషన్స్ ఎలా ఉండాలి, తర్వాత మోడిఫికేషన్స్ ఎలా ఉండాలి. అట్లాగే ఇక్కడ ప్రీ అకాడమిక్స్, పిల్లవాడు ప్రీ అకాడమిక్స్ లో ఏం నేర్చుకుంటాడు, అట్లాగే అకాడమిక్స్ లో ఏం నేర్చుకుంటాడు, తర్వాత కో కరికులర్ యాక్టివిటీస్, తర్వాత అడాప్టేషన్స్ ఏంటి, దెన్ అకామిడేషన్స్ అండ్ మోడిఫికేషన్స్ అన్ని కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత చివరిగా ఏంటంటే స్కూల్ సబ్జెక్ట్స్, తర్వాత ఇవాల్యుయేషన్, చివరిగా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఫర్ చిల్డ్రన్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, దెన్ మల్టీ సెన్సరీ అప్రోచెస్. సో ఇది టోటల్ గా మనకు బుద్ధిమాంద్యత కలిగిన పిల్లలు, చిల్డ్రన్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ వాళ్ళ కోసం మనకు ఇచ్చిన ఈ మెథడాలజీ. ఇది ఓన్లీ 8 మార్క్స్ అంటే 16 క్వశ్చన్స్ ఇందులో మనకు వస్తాయి అనమాట. నెక్స్ట్ ఐడికి వెళ్ళిపోనా సార్? ఐడికి వెళ్ళిపోండి సార్. ఇంకా రైట్, ఇక్కడ మనకు పార్ట్ 2 లో వచ్చేసి 50 మార్క్స్ కి మనకు ఇవ్వడం జరిగింది. అందులో సో అన్ని డిసెబిలిటీస్ కవర్ చేశారు. ముఖ్యంగా మనం ఇక్కడ మళ్ళీ ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ గురించి మాట్లాడుకోవాలి. సో ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ డెఫినేషన్స్, తర్వాత వాటి యొక్క క్లాసిఫికేషన్స్, తర్వాత వాళ్ళ యొక్క అసెస్మెంట్స్, తర్వాత క్లాస్ రూమ్ మేనేజ్మెంట్స్, తర్వాత టీచింగ్ మెథడ్స్, టీచింగ్ స్ట్రాటజీస్, తర్వాత రీఇన్ఫోర్స్మెంట్ టెక్నిక్స్, తర్వాత బిహేవియర్ మాడిఫికేషన్ టెక్నిక్స్ ఆఫ్ చిల్డ్రన్ విత్ ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ, చివరిగా ఇవాల్యుయేషన్, ఇవన్నీ కూడా మనకు ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు ఈ సిలబస్ ప్రకారం. ఇప్పుడు మీరు డైరెక్ట్ నేను ప్రెజెంటేషన్ ఒకటి పంపించాను చూడండి సార్. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి సార్ ఒకసారి. రైట్, సో ఇదంతా కూడా ఏంటంటే డైరెక్ట్ కరికులర్కి వెళ్ళిండ్రు. అంతకంటే ముందు ఇంకొకటి ఉంది సార్, నేను లెట్ మీ జస్ట్ షేర్. మీరు షేరింగ్ ఆఫ్ చేయండి సార్, నేను ఒకసారి ఇంట్రడక్షన్కి వెళ్ళిపోతాను డైరెక్ట్. ఓకే.
సో ఇది ప్రెజెంటేషన్ కనిపిస్తుందా సార్? కెన్ యూ సీ మై ప్రెజెంటేషన్? Yes, sir. శ్రీనివాస్ రెడ్డి సార్. హలో శ్రీనివాస్ రెడ్డి సార్.
నా స్క్రీన్ మీ అందరు కనిపిస్తుంది? హలో, ఎవరైనా రెస్పాండ్ కండి. ఆస్పిరెంట్స్ ఎవరైనా రెస్పాండ్ కావచ్చు. కెన్ యూ సీ మై స్క్రీన్? Yes, sir. We can see. We are able to see. Yes, sir. We are able to see. Right. Yes, sir. కనిపిస్తుంది సార్. Yes, sir. Okay. No. Thank you. Thank you. Right. సారీ సార్, నాకు ఒక NIVH నుంచి కాల్ వస్తేను కొంచెం నేను మీతో ఇంటరాక్ట్ కాలేకపోయాను. ఓకే, కనిపిస్తుంది సార్ ఇప్పుడు. I don't know, sir. There is an issue. కనిపిస్తుంది కదా, ఒక ఇష్యూ ఉంది. I don't know ఎందుకు మన నా వైపు నుంచి ఉందా ప్రాబ్లం. ఇప్పుడు విజిబిలిటీ ఉంది సార్, స్క్రీన్ కనిపిస్తుంది. అదే సార్. ఇప్పుడు వస్తుంది సార్ మీ ప్రజెంటేషన్. Right. రైట్. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఇంకా ఈ స్క్రీన్ విజిబుల్ ఉంది కనుక నీకు దీంతోనే కంటిన్యూ చేస్తాను. ఏదో ఇష్యూ ఉంది, బట్ ఎనీవే. సో ఒకసారి మనము ఈ మెంటల్ రిటార్డేషన్ అండ్ ఇంటెలెక్చువల్ డిసేబిలిటీ గురించి చూసుకుంటే, రేపు దీని మీద క్వశ్చన్లు ఏం పెద్దగా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడగకపోయినా బేసిక్ అండర్స్టాండింగ్ అనేది మనం ఉండాలి. సో బుద్ధి మాంద్యత, మెంటల్ రిటార్డేషన్ నుంచి ఈ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటెలెక్చువల్ అండ్ డెవలప్మెంటల్ డిసేబిలిటీ వాళ్ళు ఏం చేస్తారంటే, సో డెఫినేషన్స్ వాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చి చివరికి ఏం చేశారంటే ఆ మెంటల్ రిటార్డేషన్ అనే వర్డ్ ని వాళ్ళు ఎగ్జిస్టెన్స్ లో లేకుండా కంప్లీట్ గా ఇంటెలెక్చువల్ డెవలప్మెంటల్ డిసేబిలిటీ గా వాళ్ళు మార్చేశారు. సో ఇక్కడ ఏంటంటే మనం చూడాల్సింది, వీళ్ళు మార్చింది కూడా ఏంటంటే మెంటల్ రిటార్డేషన్ అనే వర్డ్ ఏంటంటే నెగటివ్ గా ఉంటుంది కనుక, సో టు గివ్ ఏ పాజిటివ్ సైన్ అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, ఐడిగా చేంజ్ చేశారు. రేపు అడుగుతుండొచ్చు ఏమని, ఒకవేళ ఇన్ కేస్ చెప్పలేము.
సో మెంటల్ రిటార్డేషన్ తర్వాత ఇంటెలెక్చువల్ డిజబిలిటీ. సో ఏ ఇయర్లో ఒకవేళ అంత డీప్గా పోగలితే 2010 మీరు చక్కగా మీరు ఆన్సర్ పెట్టేయచ్చు. అది ఇక్కడ ఏంటంటే ఇంటెలెక్చువల్ డిజబిలిటీ మరి అంటే ఏంటిది? ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఈజ్ ఏ డెవలప్మెంటల్ డిజబిలిటీ. సో ఇక్కడ 3 ఏరియాస్ మనం చూడాలి. ఒకటి కాగ్నిటివ్ ఫంక్షనింగ్, తర్వాత అడాప్టివ్ బిహేవియర్. సో ఈ 2 ముఖ్యంగా మనం చూసుకోగలిగితే తర్వాత సోషలైజేషన్. ఈ 3ని మనం టోటల్ గా ఇంటెలెక్చువల్ డిజబిలిటీ కింద మనం తీసుకోవచ్చు. అండ్ మరి ఇది ఎప్పుడు మనకు మేనిఫెస్ట్ అవుతుంది? సో 6 to 18 years ఆఫ్ ఏజ్. సో మరి 6 to 8 years కంటే ముందు ఉంటే మరి దాన్ని ఏమనాలి? ఇట్ ఈస్ కాల్డ్ డెవలప్మెంటల్ డిసెబిలిటీ. ఓన్లీ ఇట్ ఈస్ కన్సిడర్డ్ as a child is identified as intellectual disability after 6 years only. 6 to 18 years in between. మరి ఈ ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ అనేది రైట్. సో సో మరి అలాంటప్పుడు ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అనేది మరి మరి ఎలా మనము ఐడెంటిఫై చేస్తాం? సో ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద అసెస్మెంట్. మనం ఏదైనా పిల్లవాడిని మనము నిర్ధారణ లేదా అంచనా టెస్టులను బట్టి మనం చెప్పొచ్చు వెదర్ చైల్డ్ ఈజ్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఆర్ నాట్, వెదర్ ద చైల్డ్ ఈజ్ హ్యావింగ్ ఎ డిసబిలిటీ ఆర్ నాట్. ఇక్కడ మనకు ముఖ్యంగా బేస్డ్ ఆన్ ద ఐక్యూ ఇంటెలిజెంట్ కోషెంట్ ప్రకారం తీసుకుంటే, సో మనందరికి హ్యూమన్ బీయింగ్స్ అందరికి కూడా ఏంటంటే వి ఫాల్ అండర్ 90 to 110. సో దట్ ఈస్ కాల్డ్ యావరేజ్ ఇంటెలిజెన్స్. సో ఎనీథింగ్ బిలో 100, ఎనీథింగ్ బిలో ఈజ్ 90 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ డిసెబిలిటీ. సో ఇక్కడ కూడా మళ్ళీ ఏమైంది? 70 to 90 ఉంటే వీ కెన్ ట్రీట్ దెమ్ యాజ్ ఎ స్లో లెర్నర్స్. 70 to 90. సో అబౌవ్ 90 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ యావరేజ్ ఇంటెలిజెన్స్. మరి ఇక్కడ ఇంటెలెక్చువల్ డిసెబిలిటీకి వచ్చేసరికి లేదా మెంటల్ రిటార్డేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే చిల్డ్రన్ హూ ఆర్ ఐడెంటిఫైడ్ ఆర్ హూ ఆర్ అసెస్డ్ బిలో 70. సో మనకు అగైన్ కేటగిరీస్ ఉన్నాయి బేస్డ్ ఆన్ ఐక్యూ. వీ హ్యావ్ మైల్డ్, మోడరేట్, సివియర్ అండ్ ప్రొఫౌండ్. సో 20 ఐక్యూ వరకు ఏంది? ఇట్స్ ఎ ప్రొఫౌండ్. సో 21 to 35 is a severe disability. 35 to 49 is considered as moderate disability, and 50 to 69 is considered as mild intellectual disability. So రేపు మనకు ఖచ్చితంగా బేస్డ్ ఆన్ ఐక్యూ ఇవి అడిగే అవకాశం ఉంటుంది కనుక మీరు ఖచ్చితంగా ఈ ఫిగర్స్ ను ఆ రేంజ్ ని గుర్తుపెట్టుకోవాలి. సో 70 to 90 is borderline intelligence, and below 70 is intellectual disability. Again we have mild, moderate, severe, profound. Then 90 to 110 is an average. Above 110 is gifted. So whatever we call super intelligence. So this is our intellectual disability intelligence quotient levels. Okay. Anyway, due to some issues, I don't know, presentation అనేది రావట్లేదు. But anyway, I'll continue it orally. So what are the causes of intellectual disability? సో మనకు జనరల్ గా కాజెస్ లో రేపు మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా వాడు అడిగేది ఒక కాజ్ ఇస్తాడు. ఒక కాజ్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనం ఐడెంటిఫై చేయాలి అది ప్రీనేటలా, నేటలా, పోస్ట్ నేటలా.
సో ఇక్కడ మనము ఆ మూడింటి గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రీనేటల్ అంటే ఎప్పటి నుంచి వస్తుంది? రైట్ ఫ్రమ్ ద కన్సెప్షన్. తర్వాత నేటల్. నేటల్ అంటే ఒకసారి పిల్లవాడు అంటే 9th మంత్ వచ్చే వరకు. తర్వాత పోస్ట్ నేటల్ ఆఫ్టర్ ద డెలివరీ. సో ప్రీనేటల్లో యూజువల్గా ద రీజన్స్ ఫర్ ప్రీనేటల్ కాజెస్ అంటే ప్రీనేటల్లో ముఖ్యంగా మనకు బుద్ధిమాంద్యత కలిగిన పిల్లలు జన్మించడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మనందరికీ జనరల్ గా మీరు బిఎడ్ డిఎడ్ ఎంఎడ్ లెవెల్లో ఇది నేర్చుకున్న కనుక వంశపారపం కాన్సాంగ్యునియస్ మ్యారేజెస్. తర్వాత మదర్ రిపీటెడ్ ఎక్స్పోజర్ టు ఆల్కహాల్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఎక్స్రేస్ కావచ్చు, లేదంటే మదర్ కు ఫీవర్ వచ్చి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రీనేటల్ కాజెస్ టు గెట్ ఎ చైల్డ్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ. సో మరి నేటల్ మరి పిల్లవాడు పుట్టే టైంలో అంటే 9 months వరకు తర్వాత ఆ టైంలో. సో నేటల్ టైంలో ఏం జరుగుతుంది? జనరల్ గా ప్రీ టర్మ్ డెలివరీస్ అంటే 7 months లో పుట్టడము, లేదంటే 7 months కంటే ఇంకా ముందు, లేదంటే 7th month లో. తర్వాత లో బర్త్ వెయిట్ LBW అంటారు. సో లో బర్త్ వెయిట్ తో పుట్టిన పిల్లలు. తర్వాత ఈ పుట్టేటప్పుడు ఏంటంటే మనం జనరల్ గా ఏం చేస్తారంటే నార్మల్ డెలివరీ అప్పుడు పిల్లల్ని ఏం చేస్తుంటారు జనరల్ గా ఏంటంటే ఇంతకు ముందు ఉన్న ప్రొసీజర్స్ కాకుండా ఇప్పుడు ఆ హ్యాండ్లింగ్ లో బేబీ హ్యాండ్లింగ్ చేయడంలో కూడా ఇష్యూస్ ఉన్నప్పుడు కొంతమంది ఫోర్సెప్ డెలివరీ చేస్తారు. పిల్లవాడిని ఏం చేస్తారంటే ఆ తల దగ్గర ఏం చేస్తారంటే ఫోర్సెప్స్ పెట్టి లాగుతుంటారు. సో లాగినప్పుడు ఏమైందంటే అక్కడ ఉన్న వెరీ సెన్సిటివ్ అంటే ఆ హెడ్ పార్ట్ ఏమైతుందంటే ఈ దగ్గరికి రావడం వల్ల మైక్రోసెఫాలీ మ్యాక్రోసెఫాలీ. సో దెర్ ఇస్ ఎ డ్యామేజ్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. దాని తర్వాత బ్రీచ్ బర్త్. సో ఇవన్నీ కూడా నేటల్ కాజెస్. దెన్ కమింగ్ టు ద పోస్ట్ నేటల్ కాజెస్ అంటే ఒకసారి బాబు పుట్టిన తర్వాత మనము వాడు పెద్ద అయ్యే వరకు అంటే పోస్ట్ నేటల్ ముఖ్యంగా ఏంది? వాడి కింద పడిపోవడం కానీ, బలమైన గాయం తగలడం కానీ, లేదా ఎపిలెప్టిక్ ఇష్యూస్ రావడం కానీ, హై ఫీవర్ వచ్చినప్పుడు కానీ. సో ఇవన్నీ కూడా మనకు పోస్ట్ నేటల్ కాజెస్ లో వస్తుంది. ఇక్కడ ఇందాక ఒక విషయం మర్చిపోయినామండి. ఏంటంటే నేటల్ ఏమొస్తుందంటే బర్త్ క్రై కూడా ఒకటి చూస్తారు సరిగా. అంటే పిల్లవాడు పుట్టగానే వాడు బాబు ఏడ్చాడా లేదా. తర్వాత కలర్ ఆఫ్ ద బేబీ అంటే పింక్ కలర్ ఉందా, బ్లూ బేబీసా, లేకపోతే ఇంకా ఎనీ అదర్ కలర్ అనేది కూడా చూస్తుంది. సో ఇది కూడా నేటల్ కాజెస్ లో కిందకి వస్తుంది. తర్వాత అబ్గార్ స్కోర్ APGR అబ్గార్ స్కోర్ అని ఉంటుంది. ఆ స్కోర్ కూడా చూసి ఆ స్కోర్ 6 కంటే ఎక్కువ ఉంటే నో ఇష్యూస్. సో ఒకసారి అబ్గార్ స్కోర్ కూడా చూడడం జరుగుతుంది. ఇది నేటల్ అన్నమాట. సో ప్రీనేటల్, నేటల్ అండ్ పోస్ట్ నేటల్. సో దీస్ ఆర్ ద కాజెస్ ఫర్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ. బుద్ధిమాంద్యత రావడానికి గల కారణాలు ఏంటంటే ఈ మూడింటిని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. రైట్. మరి ఇలాంటి పిల్లల్ని మనము ఎలా స్క్రీనింగ్ చేయాలి? దెన్ ఐడెంటిఫికేషన్, దెన్ అసెస్మెంట్, దెన్ ప్రోగ్రామ్ ప్లానింగ్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే స్క్రీనింగ్ జనరల్ గా అడుగుతాడు ఈ క్వశ్చన్. స్క్రీనింగ్ అనేది స్క్రీనింగ్ అంటే వెదర్ ద డిజబిలిటీ ఈజ్ ప్రెసెంట్ ఆర్ ఆబ్సెంట్. స్క్రీనింగ్ అనేది ఎందుకు చేస్తారంటే అంటే ఇప్పుడు మనం కనుక జనరల్ గా క్లాస్ రూమ్ లో అబ్జర్వ్ చేసినప్పుడు పిల్లవాడికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయా లేవా. జనరల్ క్లాస్ రూమ్ లో జనరల్ గా ఏముంటుందంటే పిల్లవాడు సరిగా చూడలేకపోతున్నాడు బోర్డు వైపు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. లేదా పిల్లవాడు సరిగా పెన్ హోల్డ్ చేయలేకపోతున్నాడు, పిల్లవాడు సరిగా హ్యాండ్ టు హ్యాండ్ లేదా కోఆర్డినేషన్ లేకపోవడము, లేదా కళ్ళు అంటే ఐ అండ్ కోఆర్డినేషన్ లేకపోవడము, ఐ కాంట్ లేకపోవడము. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఒక స్క్రీన్ చేసి ఇవన్నీ సెపరేట్ చేస్తాం. జనరల్ గా ఏంటంటే స్కూళ్ళలోకి ఈ ఐ టెస్టింగ్ కోసం వస్తారు కొంతమంది ఆప్థాల్మిక్ అసిస్టెంట్స్. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే మనకు ఒక స్నెలన్ చార్ట్ పెట్టి ఏం చేస్తారంటే పిల్లలందరినీ కూర్చోబెట్టి అక్కడ స్నెలన్ చార్ట్ మీద ఉన్న నెంబర్స్ ని చదవమని చెప్తారు అనమాట. ఇక్కడ ఏంటంటే క్విక్ స్క్రీనింగ్ అంటే పిల్లవాడికి ఏమైనా విజువల్ ఇష్యూస్ ఉన్నాయా లేదని చూడడం కోసం ఆ స్నెలన్ చార్ట్ పెట్టి పిల్లవాడిని స్క్రీన్ చేస్తారు. ఒకవేళ ఫర్దర్ గా ఇంకా అసెస్మెంట్ చేయాలంటే దెన్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్ కానీ లేదంటే ఆప్థమాలజిస్ట్ దగ్గర పంపిస్తారు. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ ఇంటెలెక్చువల్ డిసేబిలిటీ కూడా ఏంటంటే మనం చూడగానే ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ చూడగానే మనం చెప్పొచ్చు. ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పువర్ మెమరీ ఆర్ లో మెమరీ, సంథింగ్ డిఫరెంట్, మైక్రోసెఫాలీ కావచ్చు, మ్యాక్రోసెఫాలీ కావచ్చు. అండ్ డ్రూలింగ్ అంటే పిల్లవాడికి ఎప్పుడు కూడా ఏంటంటే
సొల్లు కారుతుంది. దీస్ ఆర్ ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ దట్ ఎనీబడి కెన్ ఐడెంటిఫై జనరల్ గా. అంటే ఓవరాల్ గా మనం చూడగానే బాహ్యంగా కనిపించే ఏంటంటే ఇవన్నీ పిల్లవాడు ఇది సొల్లు కారుతూ ఉండడము. సో ఆ మైక్రోసెఫాలి, మ్యాక్రోసెఫాలి, పిల్లవాడు ఏంటంటే మామూలు పిల్లవాడు లాగా మైల్ స్టోన్స్ డీలే కావడం. మైల్ స్టోన్స్ ఇక్కడ ఫిజికల్ మైల్ స్టోన్స్, తర్వాత అండ్ మనం చూసినప్పుడు ఏంటంటే స్పీచ్ డీలేస్, స్పీచ్ ఇష్యూస్ ఉండడము. సో ఇంకా అనేక రకాల ఇతర కారణాలు ఉండవచ్చు. మనం చూడడానికి పిల్లవాడిని మనం నార్మల్ పిల్లవాడిని, తర్వాత ఈ బుద్ధిమాంద్యత ఉన్న పిల్లవాడిని చూసినప్పుడు ఏంటంటే మనకు కొన్ని రకాల స్క్రీనింగ్ ద్వారా నెక్స్ట్ ఎక్కడ పంపించవచ్చు మనము తెలిసిన, ఒకవేళ విలేజ్ లెవెల్లో అయితే మనం డాక్టర్ జనరల్గా ఏంటంటే డాక్టర్ దగ్గర తీసుకుపోతే డాక్టర్స్ ఏంటంటే అమ్మ ఈ పిల్లవాడికి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి కనుక వాళ్ళకి ఆల్రెడీ ఈ మధ్యలో ఉన్న అవేర్నెస్ ఏంటంటే దే ఆర్ రెఫరింగ్ టు అంటే ఎన్జిఓస్ కానీ, లేదంటే ఈ నీపెడ్ కానీ, లేదంటే ఇంకా ఫర్దర్ సైకాలజిస్ట్ కానీ వాళ్ళకు రెఫర్ చేయడం జరుగుతుంది టు ఐడెంటిఫై ఫర్దర్ మోర్ టు ఐడెంటిఫై డిసేబిలిటీ. సరే, ఒక్కసారి మనకు మరి ఏమేమి ఉన్నాయి మన దగ్గర అసెస్మెంట్ చేయడానికి? తర్వాత మన దగ్గర జనరల్గా ఏంటంటే ఈ వెస్టర్ ఇంటెలిజెన్స్ స్కేల్ అవన్నీ కూడా ఫారిన్ సంబంధించినవి. స్టాన్ఫర్డ్ బినే స్కేల్స్, ఇవన్నీ కూడా ఆ స్కేల్స్ ని బట్టి మనం పిల్లవాడిని అసెస్ చేసి వెదర్ ద చైల్డ్ ఈస్ హ్యావింగ్ యావరేజ్ ఇంటెలిజెన్స్ ఆర్ బిలో యావరేజ్ ఇంటెలిజెన్స్ అనేది ఒకసారి చూడొచ్చు. కమింగ్ టు అసెస్మెంట్ చెక్ లిస్ట్ ఏ ఉన్నాయి. సో జనరల్ గా ఈ అసెస్మెంట్ చేయడానికి చెక్ లిస్ట్ ఏందనేది మన మనో వికాస్ నగర్ లో లేదా సికింద్రాబాద్ లో ఈ బోయిన్పల్లిలో ఉన్న ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, నీపెడ్ వాళ్ళు అంటే ఇంతకుముందు ఎన్ఐఎంహెచ్ అని ఉండే, దాంతో వాళ్ళు చేసింది ఏంటంటే ఎఫ్ఏసిపి అని ఒక చెక్ లిస్ట్ తయారు చేస్తారు. ఎఫ్ఏసిపి, ఫంక్షనల్ అసెస్మెంట్ చెక్ లిస్ట్ ఫర్ ప్రోగ్రామింగ్. ఒకసారి ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత మరి పిల్లవాడికి మరి మనం అసెస్మెంట్ స్టార్ట్ చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ ఎ క్రైటీరియా. సో అందుకోసం వాళ్ళు తయారు చేసిన చెక్ లిస్ట్ ఏంటంటే ఎఫ్ఏసిపి. ఖచ్చితంగా ఇలాంటివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నేను ఎఫ్ఏసిపి మీద ఫోకస్ చేయదలుచుకున్నాను. ఫంక్షనల్ అసెస్మెంట్ ఫర్ చెక్ లిస్ట్ ఫర్ ప్రోగ్రామింగ్, ఎఫ్ఏసిపి, విచ్ ఇస్ డెవలప్డ్ బై ఎన్ఐఎంహెచ్, నౌ కరెంట్లీ నీపెడ్. సో ఇందులో 5 ఏరియాస్ లో వాడు ఐడెంటిఫై చేయగలిగారు. అంటే 5 ఏరియాస్ ని చేసుకుని వాళ్ళు అసెస్మెంట్ చెక్ లిస్ట్ తయారు చేయగలిగారు. ఒకటి పర్సనల్, తర్వాత సోషల్, అకాడమిక్స్, ఆక్యుపేషనల్ అండ్ రిక్రియేషనల్. సో అక్కడ కూడా ఏమైందంటే మళ్ళీ ఈ 5 ఏరియాస్ లో కూడా ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, సెకండరీ, ప్రీ వొకేషనల్ అండ్ వొకేషనల్, ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ దట్ మనకు ఆ చెక్ లిస్ట్ లో ఉంటుంది. సో ఆ చెక్ లిస్ట్ ని బట్టి మనము ప్రోగ్రామింగ్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎఫ్ఏసిపి చెక్ లిస్ట్ గురించిన ఇన్ఫర్మేషన్. శ్రీనివాస్ రెడ్డి సార్, ఇందాక నేను ఒకటి మీకు కరికులం ప్రజెంట్ చేశాను చూడండి సార్, అది మీరు ఇప్పుడు చేయండి. ఓకే సార్, ఓకే సార్. ఐ మేడ్ దిస్ ప్రెజెంటేషన్ ఓన్లీ ఫర్ మై పర్పస్ సార్. నేను ఓవరాల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు జస్ట్ అది ఒక్కొక్కటి ప్రెజెంట్ చేయండి సార్. ఓకే సార్, కనిపిస్తుందా సార్? ఇది కనిపిస్తుంది, అందరు కనిపిస్తుంది కదా? ఓకే, ఒక్క నిమిషం.
రైట్. సో టీచింగ్ స్ట్రాటజీస్ ఫర్ డెవలపింగ్ పర్సనల్ స్కిల్స్ ఆర్ సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ ఆర్ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్. సో ఇవన్నీ కూడా ఒకటేనండి. పర్సనల్ స్కిల్స్ అన్నా, సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ అన్నా, ఆర్ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అన్నా ఒకటే. సో జనరల్ గా ఇక్కడ మనం చూసినప్పుడు ఏంటంటే చైల్డ్ విత్ 5 years ఆర్ 6 పిల్లవాడు 5 లేదా 6 సంవత్సరాలు లేదా స్కూల్ ఏజ్ పిల్లవాడు ఏదైతే చేయగలుగుతున్నాడో ఇంకొక అంటే ఆ పీర్ గ్రూప్ లాగా ఇంకొక పిల్లవాడు చేయగలిగితే అది నో ఇష్యూస్. ఎప్పుడైతే చిల్డ్రన్ విత్ డిజబిలిటీ ఎస్పెషల్లీ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ దే ఆర్ లాగింగ్ బిహైండ్, ఎస్పెషల్లీ దేర్ మెంటల్ ఏజ్ ఈస్ డిఫరెంట్ బట్ దేర్ క్రోనలాజికల్ ఈజ్ సేమ్. అంటే శారీరక వయసు ఒకేలా ఉన్నా సమవయస్కుడితో పోల్చుకున్నప్పుడు ఏమైందంటే అతని యొక్క మెంటల్ ఏజ్ అనేది 2 or 3 క్లాస్ లెవెల్స్ డిఫరెంట్ గా ఉంటుంది, ఆర్ సమ్టైమ్స్ మోర్ దెన్ 3 క్లాస్ లెవెల్స్. సో మరి అలాంటప్పుడు జనరల్ క్లాస్ రూమ్ లో మనం అకామిడేట్ చేయలేము, ఎందుకంటే ఆల్రెడీ దెర్ ఈస్ ఎ బ్యారియర్. మనకు అక్కడ ఏంటి అవరోధం ఏముంది, ఇక్కడ ఇంటెలిజెంట్ కోషెంట్ ఐక్యూ ఈజ్ బిలో 70. సో కనుక ఇప్పుడు ఏం చేయాలి మనం, స్పెషల్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఇస్ నథింగ్ బట్ ట్రైనింగ్. సో ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ లో మరి స్కిల్స్ అన్నిటిని కూడా మనం ఒకసారి కేటగరైజ్ చేసుకొని పర్సనల్ స్కిల్స్, తర్వాత అకాడమిక్ స్కిల్స్, సోషల్ స్కిల్స్, ఆక్యుపేషనల్ స్కిల్స్ అండ్ రిక్రియేషనల్ స్కిల్స్. ముఖ్యంగా ఎవరైనా పేరెంట్స్ పిల్లవాడు కానీ లేదంటే అమ్మాయి కానీ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, అట్లీస్ట్ పర్సనల్ స్కిల్స్ అంటే లైక్ టాయిలెటింగ్, బ్రషింగ్, బేతింగ్, డ్రెస్సింగ్, ఈటింగ్, ఐడెంటిఫికేషన్, ఇవన్నీ కూడా స్వంతంగా పిల్లవాడు నేర్చుకుంటే ఇండిపెండెంట్గా ఉంటాడు. సో లేనప్పుడు ఏం చేస్తారు, స్పెషల్ ఎడ్యుకేషన్ రోల్ అనేది, స్పెషల్ ఎడ్యుకేటర్ రోల్ అనేది ఈ ప్లేస్ లో వస్తుంది. అందుకనే ఈ పర్సనల్ స్కిల్ డెవలప్ చేయడానికి అంటే ఫస్ట్ వీ నీడ్ టు మేక్ షూర్ what is the condition or what is the level of the particular child, whether he is severe or profound or mild or moderate. So manaku again malli educable, trainable and custodial untundi. Educational classification of intellectual disability lo educable children we can even they can go up to 10th class with the help of NIOS. Trainable children can go for vocational training, whereas custodial children only they are కన్ఫైన్ టు లేదా కస్టడీ అంటే ఓన్లీ పేరెంట్ కేర్ లోనే ఉంటారు. మరి ఇలాంటి పిల్లలకు మనము పర్సనల్ స్కిల్స్ ఎలా టీచ్ చేయాలి అనేది ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఎస్పెషల్లీ దీస్ ఆర్ ద థింగ్స్ ఈటింగ్, డ్రింకింగ్, డ్రెస్సింగ్, బ్రషింగ్ అండ్ బేతింగ్. సో ఇవి మనం ముఖ్యంగా పిల్లవాడిలో చేయాలి. మరి ఇలాంటి చేయాలంటే మనం ఏం చేయాలి, ఖచ్చితంగా మన అందరికి తెలుసు మన మైండ్లో ఏముంటుందంటే ప్రత్యేక విద్య, తర్వాత బుద్ధిమాంద్యత. ఇవన్నిటి పిల్లలకు మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా టాస్క్ మనము పిల్లవాడికి మనం చెప్పేటప్పుడు పిల్లవాడి యొక్క ఎబిలిటీస్ ఏంటి, ఆ ఎబిలిటీస్ కూడా మనం చూసిన తర్వాత ఏంది, ఏదైనా టాస్క్ సీక్వెన్షియల్ కాంపోనెంట్, అదే టాస్క్ ఎనాలిసిస్ అంటారు. అంటే కృత్య విశ్లేషణ. మనం ఏ చెప్పాలనుకున్నా కానీ అది టాయిలెటింగ్ స్కిల్స్ కావచ్చు, లేదా బ్రషింగ్ స్కిల్స్ కానీ, బేతింగ్ స్కిల్స్ కానీ, ఈటింగ్ స్కిల్స్ కానీ, ఎనీథింగ్ which is related to their personal. So we need to break the task into sequential components. మనం ఏ చెప్పాలనుకున్న పిల్లవాళ్ళకి ఏంటంటే కృత్య విశ్లేషణ ద్వారా మనం చెప్పాల్సి ఉంటుంది. మనం అందుకే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా ఒక టాస్క్ ని మనము చిన్న చిన్న భాగాలుగా అంటే హోల్ నుంచి మనము పార్ట్గా రావాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మనము పర్సనల్ స్కిల్స్ టీచ్ చేయాల్సిన విధానం. సార్ నెక్స్ట్ స్లైడ్ పోండి సార్. రైట్, సోషల్ స్కిల్స్. సోషల్ స్కిల్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ కమ్యూనికేటింగ్ విత్ అదర్. ఇక్కడ ఏంటంటే క్లాస్ రూమ్ లో అయితే పిల్లవాడు కావచ్చు, టీచర్ కావచ్చు, బయట సమాజానికి వచ్చినప్పుడు ఏంటంటే పేరెంట్స్ తో పాటుగా ఉండే సిబ్లింగ్స్ కావచ్చు, లేదంటే బయట ఉన్న రిలేటివ్స్ కావచ్చు, బయట మనం కమ్యూనికేట్ చేసేది. సో జనరల్ గా ఏంటంటే చిల్డ్రన్ వితౌట్ డిజబిలిటీ వాళ్ళకి ఏంటంటే ఎలాంటి ఇష్యూస్ ఉండవు కనుక ఒకసారి ఇమిటేషన్ ద్వారా కావచ్చు, లేదంటే పేరెంట్స్ చెప్పడం ద్వారా కానీ. So children without disability can easily understand the relationship and they are able to communicate. But ikkada children with intellectual disability pillaki endante ee social skills anedi only by modeling, ante parents ద్వారా కావచ్చు, peer group కావచ్చు, siblings కావచ్చు,
ఎస్పెషల్లీ ఇన్ ద క్లాస్ రూమ్ సెటప్ లో ఏంటంటే పీర్ గ్రూప్. ముఖ్యంగా ఇక్కడ సోషల్ స్కిల్స్ అంటే ప్రతిరోజు పిల్లవాడు ఎవరిని చూస్తున్నాడు, ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నాడు. ముఖ్యంగా ఎట్ హోమ్ అయితే, ఇంట్లో అయితే పేరెంట్స్, స్కూల్కి వెళ్తే టీచర్స్ అండ్ పీర్ గ్రూప్. సో వీళ్ళతోని మనం ఈ సోషల్ స్కిల్స్ ని మనం డెవలప్ చేస్తుందంటే ఇండిపెండెంట్ గా మనం పిల్లవాడిని చేయొచ్చు అనమాట. నెక్స్ట్ స్లైడ్ సార్. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో దట్ డిస్పైట్ డిఫికల్టీస్ ఇన్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్, స్టూడెంట్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ కెన్ డూ హ్యావ్ ద కెపాసిటీ. సి ఎనీ కాన్సెప్ట్ దట్ యూ టీచ్, అంటే ఒకవేళ మనం అకాడమిక్స్ చెప్పదలుచుకున్నప్పుడు ఏంటంటే, అకాడమిక్స్ లో ముఖ్యంగా ఏంటంటే ఈ మ్యాచింగ్, ఐడెంటిఫికేషన్, నేమింగ్ అండ్ జనరలైజేషన్. సో MING ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. సో ఎనీథింగ్ దట్ యూ నీడ్ టు మ్యాచ్, మీరు ఏ కాన్సెప్ట్ చెప్పినా, కలరింగ్ కాన్సెప్ట్ చెప్పినా, లేదంటే వెజిటబుల్ కాన్సెప్ట్ చెప్పినా, ఆర్ ఎనీ అదర్ కాన్సెప్ట్స్ దట్ యూ టీచ్, ఆల్వేస్ షుడ్ స్టార్ట్ విత్ మ్యాచింగ్, దెన్ ఐడెంటిఫికేషన్, దెన్ నేమింగ్ అండ్ జనరలైజేషన్. సో ఇక్కడ కూడా ఏంటంటే మనం కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ తో చెప్పినప్పుడు ఏంటంటే డైరెక్ట్లీ ద చైల్డ్ విల్ బి ఏబుల్ టు సీ ద కాంక్రీట్ థింగ్స్. వేరే సెమీ కాంక్రీట్ థింగ్స్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పిక్చర్స్, అంటే ఫ్లాష్ కార్డ్స్ కావచ్చు, పిక్చర్స్ కావచ్చు. సో అక్కడ ఏంది మ్యాచింగ్ వస్తుంది. సో మ్యాచ్ విత్ ద వాట్ ఎవర్ ద స్కిల్స్ యూ టీచ్, దెన్ నేమ్, దెన్ ఐడెంటిఫికేషన్ అండ్ ద జనరలైజేషన్. రేపు సీక్వెన్స్ లో ఖచ్చితంగా ఇలాంటి అడిగే అవకాశం ఉంటుంది. వాట్ ఆర్ ద సీక్వెన్స్ ఆఫ్ టీచింగ్ ఏ కాన్సెప్ట్, కాన్సెప్ట్ చెప్పడానికి కావాల్సిన సీక్వెన్స్ ఏంటన్నప్పుడు మ్యాచింగ్, ఐడెంటిఫికేషన్, నేమింగ్ అండ్ జనరలైజేషన్. సో నెక్స్ట్ సార్, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. ఇంకో నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. ఇందాక నేను మెన్షన్ చేసినప్పుడు, సో బ్రేకింగ్ డౌన్ ఆఫ్ టాస్క్ ఇంటూ సీక్వెన్షియల్ కాంపోనెంట్, మనం చెప్పాలనుకున్న కృత్యాన్ని ఏదైతే ఉందో దాన్ని కృత్య విశ్లేషణ ద్వారా నేర్పించడం. జనరల్గా ఏంటంటే మన బిఎడ్ లెవెల్లో, డిఎడ్ లెవెల్లో నేర్చుకుందంటే టాస్క్ అనాలిసిస్ చేసాము. టాస్క్ అనాలిసిస్ చేసి ఒక్కొక్క టాస్క్ ని చిన్న చిన్న స్లైసెస్ గా చేసి, చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక 15 సెషన్స్ లో మనకు వాళ్ళకు ఫిజికల్ ప్రాంప్ట్స్, తర్వాత మోడలింగ్, తర్వాత వర్బల్ ప్రాంప్ట్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఆ పర్టికులర్ స్కిల్ అనేది లేదా పర్టికులర్ టాస్క్ అనేది పిల్లవాడు ఇండిపెండెంట్ అయిందా లేదా, లేకపోతే ఎక్కడైతే ఇండిపెండెంట్ కావట్లేదో మళ్ళీ అగైన్ దాన్ని మన పిల్లవాడికి నేర్పించడం జరుగుతుంది. అది టాస్క్ అనాలిసిస్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ టీచింగ్ స్ట్రాటజీస్. నెక్స్ట్ సార్. సో ఇక్కడ టోటల్ గా ఏంటంటే పిల్లవాడు జనరల్ క్లాస్ రూమ్ లో మనం వీ కెన్ యూజ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఆర్ టెక్స్ట్ బుక్ అండ్ అదర్ థింగ్స్. వెరాజ్ అంటే మనం పిల్లవాడికి ఎస్పెషల్లీ చిల్డ్రన్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ చేసినప్పుడు ఏంటంటే, సో వేర్ దే ఫీల్ దే వాంట్ టు సీ, దే వాంట్ టు టచ్ అగైన్, సో విజువలైజ్, ఆడిటరీ, తర్వాత కైనెస్థెటిక్ అండ్ టాక్టైల్. వాళ్ళు చూడడం, వినడం, స్పర్శతో టచ్ చేయడం, మూమెంట్స్ ద్వారా నేర్చుకుంటే కనుక సో ఎక్కువ శాతము పిల్లవాళ్ళందరూ కూడా అంటే హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్, తర్వాత ఈ మల్టీ సెన్సరీ అప్రోచ్, ఈ మల్టీ సెన్సరీ అప్రోచ్ ద్వారా VAKT విజువలైజ్, తర్వాత ఆడిటరీ, కైనెస్థెటిక్ అండ్ టాక్టైల్ ద్వారా మనము పిల్లవాడికి మనం చెప్పితే సో చక్కగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. రేపు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అడిగేది ఏంటి, ఎలా ఉంటుందంటే VAKT మల్టీ సెన్సరీ అప్రోచ్, సో వీటి మీద ఎక్కువగా మనకు ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సార్. అగైన్ సో ఇది టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ పార్ట్కి వచ్చింది, TLM కిందకి వచ్చింది. సో చార్ట్స్, పిక్చర్స్, గ్రాఫ్స్ అండ్ జనరల్ గా ఏంటంటే NIMH వాళ్ళు చాలా వీళ్ళ కోసము చార్ట్స్ డెవలప్ చేశారు, అది మ్యాచింగ్, ఐడెంటిఫికేషన్, నేమింగ్ అండ్ జనరలైజేషన్ కోసము. సో తర్వాత కాంక్రీట్, సెమీ కాంక్రీట్ అండ్ అబ్స్ట్రాక్ట్. బ్యాక్ వెళ్ళండి. ఇంకా వెళ్ళండి.
ఇవన్నీ బిహేవియర్ మాడిఫికేషన్ సంబంధించింది. ఇక్కడ సార్ ఇక్కడ సార్ దీని తర్వాత నెక్స్ట్ సార్ నెక్స్ట్ విజువల్ టూల్స్ ఇందాక మనం డిస్కస్ చేసినట్లు ఏంటంటే, సో ఎనీథింగ్ దే నీడ్ కాంక్రీట్ థింగ్స్, దెన్ ఇఫ్ కాంక్రీట్ ఈస్ నాట్ అవైలబుల్ దెన్ గో ఫర్ ద సెమీ కాంక్రీట్ తర్వాత వచ్చేది అబ్స్ట్రాక్ట్ థింకింగ్. నెక్స్ట్ సో ఇక్కడ ఏంటంటే డిసేబిలిటీ ఉన్న అంటే ఎనీ చైల్డ్ విత్ డిసేబిలిటీ, ఎస్పెషల్లీ చైల్డ్ విత్ ఇంటెలెక్చువల్ డిసేబిలిటీ నీడ్ మోర్ ఇమీడియట్ ఫీడ్బ్యాక్. మనం ఏదైనా యాక్టివిటీస్ చేసినప్పుడు, సో ఆ చేసిన యాక్టివిటీస్ ఏంటంటే వాడికి మనం ఫీడ్బ్యాక్ మనం ఇమీడియట్ గా చెప్పినాం అనుకో, అతను చేసింది అంటే ప్యాటింగ్ కానీ లేదంటే గుడ్, షబాస్, ఎక్సలెంట్, ఇలా మనం రీఇన్ఫోర్స్మెంట్ స్ట్రాటజీస్ యూజ్ చేసుకుంటూ పిల్లవాడికి ఇమీడియట్ గా ఫీడ్బ్యాక్ మనం ఉండి దగ్గరుండి మనం చేయించగలుగుతుందంటే సో లెర్నింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో దట్ ఈస్ ఇమీడియట్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ సార్ సో ఇక్కడ వరకు మనం చూసింది అంటే స్ట్రాటజీస్ ఫర్ టీచింగ్ పర్సనల్ స్కిల్స్ యాజ్ వెల్ యాజ్ సోషల్ స్కిల్స్ అండ్ అకాడమిక్స్ యాజ్ వెల్, రైట్. ఇప్పుడు మేనేజ్మెంట్ ఆఫ్ ఛాలెంజింగ్ బిహేవియర్స్. సో బిహేవియర్ ఎనీథింగ్ that has a movement. Now you are all listening to my class, that is a behavior, whether you are sitting or whether you are standing. Tarvata jumping, running, walking, ivanni kuda behaviors anni kuda నేర్చుకునేయే. రేపు క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే ఆల్ ద బిహేవియర్స్ ఆర్ కింద ఏమిస్తాడు లెర్న్, అన్లెర్న్, నాట్ లెర్న్ సంథింగ్, ఇంకా వేరే ఆప్షన్ ఇస్తుండొచ్చు. సో ప్రతి బిహేవియర్ కూడా ఇక్కడ నేర్చుకునేది, వెదర్ ఇట్ ఈస్ ఏ అప్రోప్రియేట్ బిహేవియర్ ఆర్ ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్. మరి చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ లో ఉన్న ఛాలెంజింగ్ బిహేవియర్స్ ఏంటి, మరి దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఐడెంటిఫై చేసి దానికి మనము బిహేవియర్ ప్లానింగ్ చేసి మరి బిహేవియర్ ఎలా మనం తగ్గించాలి. సో ఎనీ బిహేవియర్ మనం ఆ పిల్లవాడు క్లాస్ రూమ్ లో ఎగ్జిబిట్ చేస్తున్నాడు అంటే దాన్ని ఖచ్చితంగా ఆ బిహేవియర్ కంటే ముందు జరిగింది ఏంటిది, దట్ ఈస్ కాల్డ్ యాంటిసిడెంట్. ఆ బిహేవియర్ జరిగేటప్పుడు ఏ బిహేవియర్, దట్ ఈస్ బిహేవియర్ డ్యూరింగ్ దట్ టైం. దెన్ కాన్సిక్వెన్స్, ఆ బిహేవియర్ చేసిన తర్వాత పిల్లవాడు ఏం చేస్తున్నాడు. సో this is called ABC analysis or ABC technique. జనరల్ గా మనం చిల్డ్రన్ విత్ ఇంటెలెక్చువల్ డిసేబిలిటీలో కనిపించే బిహేవియర్స్ ఏంటి, ప్రాబ్లం బిహేవియర్స్ ముఖ్యంగా రాకింగ్, తర్వాత హెడ్ బ్యాంగింగ్, తర్వాత పుల్లింగ్ అదర్స్ హ్యాండ్స్ లేదా పుల్లింగ్ అదర్స్ హెయిర్స్, సో స్పిట్టింగ్ ఆన్ అదర్స్, ఉమ్మి వేయడము లేదంటే జుట్టు లాగడము, లేదంటే షార్ప్ ఆబ్జెక్ట్స్ తీసుకొని దాన్ని గాయపరచడం కానీ, లేదంటే హెడ్ బ్యాంగింగ్, తల బాగా కొట్టుకోవడం. అంటే తల ఎంతవరకు అంటే దాదాపు వాడికి తెలియదు యాక్చువల్గా, తల కొట్టుకుంటే తల అంటే పగిలిపోతుంది, లేకపోతే బ్లడ్ వస్తుంది, బ్లీడింగ్ అనేది కూడా ఒక్కోసారి అది ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లం బిహేవియర్స్ మనం డీల్ చేయగలం. అలా కాకుండా క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు ఇంకేముంటుందంటే ముఖ్యంగా వాడు డీవియేషన్స్ ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ దే హ్యావ్ డ్యూ టు దేర్ లిమిటెడ్ కాగ్నిటివ్ కెపాసిటీ, వాళ్ళకున్న లెస్ కాగ్నిటివ్ కెపాసిటీ ఉందంటే ఎక్కువగా ప్రాబ్లం బిహేవియర్స్ ఉంటుంది, లెస్ అటెన్షన్ స్పాన్ ఉండడం. సో ఇవన్నీ కూడా మనకు క్లాస్ రూమ్ లో టీచ్ చేసేటప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్ లో కావచ్చు, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్ లో కానీ ఇవన్నీ మనకు కనిపించే బిహేవియర్సే. సో ఈ బిహేవియర్స్ నేర్చుకున్నాం అంటే డిజైరబుల్ బిహేవియర్ నేర్చుకుంటే ఫైన్, నో ప్రాబ్లం, దాన్ని కంటిన్యూ చేయొచ్చు. మనకు అవసరం ఏంటిది, వాడు కూర్చోగలగడము, నిలబడగలగడము, వాకింగ్ చేయగలగడము, తర్వాత పరిగెత్తడం. రేపు క్వశ్చన్ ఏమడుతుందంటే అడగొచ్చు, విచ్ వన్ ఈజ్ ఎ డిజైరబుల్ బిహేవియర్, ఆ డిజైరబుల్ బిహేవియర్ ఇందులో ఏది అన్నప్పుడు వాకింగ్ ఇవ్వచ్చు, రన్నింగ్ ఇవ్వచ్చు, జంపింగ్ ఇవ్వచ్చు, నాలుగవది హెడ్ బ్యాంగింగ్ ఇవ్వచ్చు. ఇందులో అన్డిజైరబుల్ బిహేవియర్ అన్నప్పుడు ఏమైంది, హెడ్ బ్యాంగింగ్ అవుతుంది.
డిజైరబుల్ బిహేవియర్ అన్నప్పుడు వాకింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, జంపింగ్ కావచ్చు. సో మనం ఈ విధంగా డిఫరెన్షియేట్ చేసుకోగలి. ఇందులో మనకు కావాల్సిన బిహేవియర్ ఏంటి అంటే డిజైరబుల్ బిహేవియర్ ఏంటి లేదా అన్డిజైరబుల్ బిహేవియర్ ఏంటి మనం చూసుకోగలగాలి. సో మనకు డిజైరబుల్ బిహేవియర్ అంటే ఫస్ట్, దాని తర్వాత అన్డిజైరబుల్ బిహేవియర్ ఏంటో మనం చూడగలగాలి. జనరల్గా ఏంటంటే ఈ ఎనీ బిహేవియర్ విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ ద క్లాస్ రూమ్, మన క్లాస్ రూమ్ లో మన తరగతి గదిలో మనం ఒప్పుకోలేని ప్రవర్తన ఏదైతే ఉంటుందో దాన్ని మనం అన్డిజైరబుల్ బిహేవియర్ ట్రీట్ చేస్తాం. మరి ఈ అన్డిజైరబుల్ బిహేవియర్ ని మళ్ళీ ఎలా పిల్లవాడు మర్చిపోయేటట్టు మనం బిహేవియర్ మోడిఫికేషన్ ప్రోగ్రామ్ ప్లాన్ చేయాలి. వాడు కూర్చుంటే నో ప్రాబ్లం, విచ్ ఈస్ యాక్సెప్టబుల్ బిహేవియర్. లేదా కూర్చోకుండా క్లాస్ మొత్తం తిరగడం అనేది కూడా యాక్సెప్టబుల్ బిహేవియర్ కాదు. అట్లాగే కూర్చున్న తర్వాత వాడి ఆబ్జెక్ట్స్ తీసుకోవడము, తర్వాత పక్కవాడిని గుంజడము, చేతులు గుంజడము, కాళ్ళు గుంజడము, లేదంటే వాడి యొక్క ఆబ్జెక్ట్స్ గుంజడం, లేదా వాడిని డిస్టర్బ్ చేయడము, వాడి తల అంటే ఏదైనా ఐటమ్స్ పుల్ చేయడము, సో లేదా స్పిట్ చేయడము, ఇవన్నీ కూడా అన్డిజైరబుల్ బిహేవియర్స్ ఆర్ మిస్బిహేవియర్స్. సో ఇక్కడ మన ఛాలెంజ్ యాజ్ ఎ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఏంటంటే మరి ఇలాంటి బిహేవియర్ ని అన్లెర్న్డ్ అంటే వాడు మర్చిపోయేటట్టు చేయగలగాలి. ఆ మర్చిపోయేటట్టు చేయడానికి ఇప్పుడు మనకు కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. సార్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి సార్. సో అందులో ఫస్ట్ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఇంటర్వెన్షన్ స్ట్రాటజీలో టోకెన్ ఎకానమీ అంటే ఇక్కడ పిల్లవాడు ఏదైతే బిహేవియర్ ని క్లాస్ రూమ్ లో అన్డిజైరబుల్ బిహేవియర్ పర్ఫామ్ చేసినప్పుడు మనం యూజ్ చేసే ఇంటర్వెన్షన్ స్ట్రాటజీ టోకెన్ ఎకానమీ. టోకెన్స్ అందరూ మనకు గుర్తుకొస్తాం. మనం బ్యాంక్ వెళ్ళినప్పుడు మనకు టోకన్స్ ఇస్తారు. ఆ టోకెన్ మీద నంబర్ ఉంటుంది. యాక్చువల్గా టోకెన్ మీద నంబర్ ఉంటుంది. టోకెన్ అనేది అప్పటి వరకే ఉంటుంది విలువ. కానీ టోకెన్ కి జనరల్ గా మనీ వాల్యూ అనేది ఉండదు. ఓన్లీ టోకెన్ ఎప్పుడు ఉంటుందంటే వాల్యూ వెన్ యూ ఎక్స్చేంజ్ విత్ సంథింగ్. సో క్లాస్ లో టోకెన్ ఎకానమీ అనేది పిల్లవాడి యొక్క ప్రాబ్లం బిహేవియర్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మనం లెసన్ ప్లాన్ చేసినప్పుడు పిల్లవాడి క్లాస్ రూమ్ లో మనం ఏంది ఖచ్చితంగా టోకెన్ ఎకానమీని మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే ప్రాబ్లం బిహేవియర్స్ ని మనం తగ్గించవచ్చు. అంటే ఇలా మనం అనుకుంటాం వాడు ఒక 5 నిమిషాలు సీట్ లో కూర్చుంటే ఎస్ యూ గెట్ ఎ టోకెన్. టోకెన్ ని మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలి. దేంతో వెదర్ యూ గెట్ ఎ పెన్ ఆర్ పెన్సిల్ ఆర్ ఫ్రీ టైం. క్వశ్చన్ ఎలా ఉంటుందంటే టోకెన్ ఎకానమీ మీద which behavior or which strategy is used to correct the classroom achievement. అంటే క్లాస్ రూమ్ లో పిల్లవాడు అంటే ఎక్కువసేపు కూర్చోవడం కానీ లేదంటే ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయడం కానీ, సో ఇవన్నిటి కోసం లేదా రెగ్యులర్ గా క్లాస్ రూమ్ లో పిల్లవాడు కూర్చొని టాస్క్ కంప్లీట్ చేయడం, ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడే ఎకానమీ ఏంటంటే టోకెన్ ఎకానమీ. టోకెన్ కి ఎక్కువ వాల్యూ ఉండదండి. ఓన్లీ వెన్ యూ ఎక్స్చేంజ్ విత్ సంథింగ్. మనం కూడా బ్యాంక్ లో పోయి టోకెన్ ఇస్తే వాడు డబ్బులు ఇస్తాడు, అప్పుడే దానికి వాల్యూ ఉంటుంది. క్లాస్ రూమ్ లో కూడా ఏంది వాడు ఎన్ని టోకెన్స్ ఎర్న్ చేస్తే అన్ని టోకెన్స్ వాడు మనం క్లాస్ రూమ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో టోకెన్ ఎకానమీ అనేది చాలా ఉపయోగపడుతుంది. బట్ మన ఇండియన్ సిస్టమ్ లో కొద్దిగా దీన్ని డిజైన్ చేయడంలో కొద్దిగా టీచర్ మీద బర్డెన్ ఉంటుంది. బట్ వేరేస్ ఇన్ వెస్టర్న్ లో టోకెన్ ఎకానమీ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఈ టోకెన్ ఎకానమీ మాత్రం ఓన్లీ యూ ఎక్స్చేంజ్ విత్ వెన్ యూ పర్ఫార్మ్ ఏ గుడ్ బిహేవియర్ యూ గివ్ ఏ టోకెన్స్, దెన్ దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటే హీల్ గెట్ సంథింగ్ వాట్ ఎవర్ ద స్టూడెంట్ డిజైర్డ్ ఆర్ స్టూడెంట్ లైక్స్, మేబీ a piece of chocolate, piece of pencil, piece of something or extra play time also. So ఇది token economy. Next sir. Contracting. సో క్లాస్ రూమ్ లో పిల్లవాడు కూర్చున్నాడు, వాడు అసలు నీ మాట వినట్లేడు, టీచర్ మాట వినట్లేడు, ఎప్పుడు ఏదో పెక్యులర్ సౌండ్స్ చేస్తున్నాడు. నువ్వు వర్క్ షీట్స్ ఇచ్చినా లేదంటే కలరింగ్ యాక్టివిటీస్ ఏమి ఇచ్చినా వాడు అసలు చేయట్లేడు. క్లాస్ రూమ్ లేట్గా వస్తున్నాడు, బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎస్పెషల్లీ ఈ కాంట్రాక్టింగ్ అనేది బిట్వీన్ ద టీచర్ అండ్ ద స్టూడెంట్. రేపు క్వశ్చన్ ఎలా అడుగుతున్నచ్చు, కాంట్రాక్టింగ్ అనేది ఎవరెవరి మధ్యలో ఉంటుంది. ఒకవేళ కాంట్రాక్ట్ బ్రేక్ చేస్తే మనం ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఇవ్వచ్చు. సో కాంట్రాక్టింగ్ అనేది ఇంటర్వెన్షన్ స్ట్రాటజీనా లేదంటే ఎనీ అదర్ స్ట్రాటజీ అని చెప్పి మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది.
సో రిమెంబర్ వన్ థింగ్, మన అందరు గుర్తుపెట్టుకోవాల్సింది, కాంట్రాక్ట్ అనేది బిట్వీన్ ద టీచర్ అండ్ ద స్టూడెంట్ విత్ ప్రాబ్లమ్ బిహేవియర్, నాట్ విత్ ఆల్ ద స్టూడెంట్స్. సో ఒక్కసారి కాంట్రాక్ట్ అనేది పిల్లవాడితో మనం అయిపోయిన తర్వాత, ఒకవేళ ఆ పిల్లవాడు ఏదైతే బిహేవియర్ మనం మార్చాలనుకుంటున్నామో ఆ బిహేవియర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు రోజు క్లాస్కి లేట్గా వస్తున్నాడు. సో వాటితో మనం కాంట్రాక్ట్ ఏంటి? సో ప్రతిరోజు నువ్వు కనుక ఆన్ టైం వచ్చినప్పుడు యూ విల్ గెట్ సమ్ రీఇన్ఫోర్స్మెంట్. లేదంటే నువ్వు ఎక్స్ట్రా టైం, ఒకవేళ నువ్వు ఇలానే కంటిన్యూ చేస్తే ఏంటంటే నువ్వు ఎక్స్ట్రా టైం కూర్చుని వర్క్ చేయాలంటుంది. సో ఇలాంటి కొన్ని ఏంటంటే ఆ కాంట్రాక్ట్ లో మనం ఇంక్లూడ్ చేయగలుగుతాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ కాంట్రాక్టింగ్ బిట్వీన్ ద టీచర్ అండ్ ఏ స్టూడెంట్. అండ్ ఈ కాంట్రాక్టింగ్ కూడా ఎట్లుందంటే మనము అది ఇంప్లిమెంట్ చేయగలగాలి. పిల్లవాడికి టీచర్కి మధ్య ఉన్న కాంట్రాక్ట్ మనం వాడికి అప్పుడప్పుడు గుర్తు చేస్తుండాలి. సో మన మధ్యలో ఈ కాంట్రాక్ట్ ఉంది, ఖచ్చితంగా ఈ కాంట్రాక్ట్ ప్రకారం నువ్వు చేసినప్పుడు నీకు ఆ కాంట్రాక్ట్ నుంచి యు ఆర్ రిలీవ్డ్ అండ్ యూ గెట్ సమ్ రీఇన్ఫోర్స్మెంట్ అని చెప్పి మనం చెప్పొచ్చు. నెక్స్ట్, రెస్పాన్స్ కాస్ట్. జనరల్ గా ఏమైందంటే పిల్లవాడు క్లాస్ రూమ్ లో కూర్చున్నప్పుడు ఏంటంటే ఒక 8 మెంబర్స్ కానీ, లేదంటే 5 మెంబర్స్ కానీ, లేదా 10 మెంబర్స్ కానీ ఉన్నప్పుడు ఏంటంటే వాడు ఊరికనే, మనకు కూడా జనరల్ క్లాస్ రూమ్ చేస్తుంటే ఒకరిని అడిగితే ఒకటి చెప్తుంటే సమాధానం. అప్పుడు ఏంటంటే పిల్లవాడికి చెప్పాలి, అరే ఓన్లీ వెన్ యువర్ నేమ్ ఈస్ కాల్డ్, నిన్ను పిలిచినప్పుడు మాత్రమే నువ్వు సమాధానం చెప్పినావు అనుకో, నీకు పాయింట్స్ ఉంటాయి. అది టోకెన్ మనీ కావచ్చు, రీఇన్ఫోర్స్మెంట్ కావచ్చు, ఎనీథింగ్. ఒకవేళ నిన్ను పిలవకుండా వేరే వాళ్ళని పిలిచినప్పుడు నువ్వు రెస్పాండ్ అయినావు అనుకో, యూ విల్ లూజ్ యువర్ పాయింట్స్, అంటే నీ టోకెన్స్ వెళ్ళిపోతాయి, నీ పాయింట్స్ వెళ్ళిపోతాయి అని చెప్పి. అంటే రెస్పాన్స్ కార్డ్, వాడు అనవసరంగా రెస్పాండ్ అయినందుకు వాడు టోకెన్స్ కోల్పోవడమా, లేదా ఫ్రీ టైం కోల్పోవడమా, లేదా వాడికి కావాల్సిన రివార్డ్స్ కోల్పోవడమా జరుగుతుంది. సో ఇది రెస్పాన్స్ కార్డ్, అంటే వాడు అనవసరంగా రెస్పాండ్ కాకుండా ఉండడం కోసం ఇది ఇంటర్వెన్షన్ స్ట్రాటజీ అనమాట. రెస్పాన్స్ కాస్ట్ ఈస్ ద టర్మ్ యూజ్డ్ ఫర్ రిమూవింగ్ రీఇన్ఫోర్స్మెంట్ ఫర్ అన్ అన్డిజైరబుల్ బిహేవియర్ ఆర్ డిస్రప్టివ్ బిహేవియర్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం అదే ప్రతిసారి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాడికి మనం ఏ బిహేవియర్ ని కరెక్ట్ చేయగలుగుతున్నాం, పిల్లవాడికి మనం మన డిజైర్డ్ టార్గెటెడ్ బిహేవియర్ ఏంటో మనం చూసుకోవాలి. జనరల్ గా ఇలాంటి రెస్పాన్స్ కాస్ట్ అనేది ఈ అసోసియేటెడ్ కండిషన్స్ ఉన్న ఈ ADHD పిల్లల్లో ఎక్కువగా ఉంటుందండి. వాళ్ళకి ఎందుకంటే దే ఆల్వేస్ ట్రై టు టాక్ సంథింగ్, దే ఆల్వేస్ వాడు పరిగెత్తడానికి, లేదంటే చెప్పిన విషయం కూర్చోడానికి ఇవన్నీ ఉంటుంది. కనుక ఏంటంటే ఈ రెస్పాన్స్ కాస్ట్ అనేది వీళ్ళకి చాలా అవసరమైన అంటే ఇంటర్వెన్షన్ స్ట్రాటజీ. నెక్స్ట్ సార్, ఓవర్ కరెక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఓవర్ కరెక్షన్ అనేది పిల్లవాడు క్లాస్ రూమ్ లో ఉంటాడు, వాడు ఎంతసేపు ఏమనుకుంటాడంటే ఈ క్లాస్ రూమ్ లో నేను ఏమైనా చేయొచ్చు, పేపర్ జింపి పడేస్తుంటాడు, లేదంటే స్పిట్ చేస్తుంటాడు. సో ఆ బిహేవియర్ ని మనం ఏదైతే వాడు చేసిన దాన్ని వాడితోనే మనం కరెక్షన్ చేయించాలి. దట్ ఈస్ కాల్డ్ ఓవర్ కరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, వాడు చెప్పిండు, మీరు ఒకసారి చెప్పారు, వాడు ఏదో జ్యూసో లేకపోతే ఫుడ్ ఏదో కింద పడేస్తాడు, ఒక్కసారి ఓకే ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ సెకండ్ టైం రిపీటెడ్ గా కీప్ ఆన్ డూయింగ్ అదే చేస్తున్నాం అనుకోండి, ఏం చేస్తాము, డెఫినెట్ గా వాడితోనే మనం ఆ పని చేయించనుకోండి. నెక్స్ట్ టైం వాడు ఏమనుకుంటాడు అంటే ఖచ్చితంగా నేను కనుక ఈ బిహేవియర్ ఎగ్జిబిట్ చేసే క్లాస్ రూమ్ లో నాతోని చేపిస్తారు, క్లీనింగ్ కావచ్చు, లేదంటే ఎనీ అదర్ బిహేవియర్. సో ఓవర్ కరెక్షన్ ఈజ్ ఎ బిహేవియరల్ ఇంటర్వెన్షన్ డెవలప్డ్ బై అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్. It is based on the belief that problem behavior of a person with autism spectrum disorder, so and especially children with low attention span, ఇవన్నీ ఏంటంటే వీళ్ళకు కరెక్షన్ చేయగలిగితే నెక్స్ట్ టైం ఆ డిజైర్డ్ బిహేవియర్ అనేది పిల్లవాడు రాగలుగుతుంది. ఈ బిహేవియర్ ఏంటంటే ఫిక్స్ చేయడు. సో మన పిల్లవాడు ఎస్పెషల్లీ చిల్డ్రన్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఏంటంటే, నేను ఇక్కడ పనిచేసేటప్పుడు NIMH లో పనిచేసేటప్పుడు అంటే ఈ చిల్డ్రన్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ విత్ అసోసియేటెడ్ కండిషన్ ఒక పిల్లవాడు ఉన్నాడు. సో వాడిని ఏంటంటే ఫస్ట్ చెప్పాలి, క్లాస్ రూమ్ లో నువ్వు ఏం స్పిల్ చేసినా, లేదా క్లాస్ రూమ్ లో నువ్వు అంటే ఎస్పెషల్లీ వాడి దగ్గర ఉంది పేపర్స్ అనేది తీసుకొస్తే చింపి పడేస్తుంది అనమాట.
సో అలాంటప్పుడు ఏం చేశానంటే వాడిని ఎప్పుడైతే క్లాస్ రూమ్ లో ఎలాంటి పేపర్ కనపడేది అంటే వాడి మీదకి వచ్చేది అనమాట. ఎస్, యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ బిహేవియర్. ఒక 10 టైమ్స్ వానికి చెప్పగలిగినాం ఏమని, సో దిస్ ఈజ్ యువర్ ప్రాబ్లం, సో నీ వైపు నుంచి వస్తున్న బిహేవియర్ కనుక ఇది యాక్సెప్టబుల్ బిహేవియర్ కనుక ఖచ్చితంగా నువ్వే కరెక్షన్ ద్వారా నువ్వు చేసుకోవాలన్నప్పుడు ఏంటంటే వాడికి అర్థమైపోయింది ఏమని, ఓకే నెక్స్ట్ టైం నేను క్లాస్ రూమ్ లో కనుక ఎనీథింగ్ నేను స్పిల్ చేసినా క్లాస్ రూమ్ లో పేపర్లు పడేసినా అది మళ్ళీ నేనే చేయాల్సి వస్తుందని చెప్పి హీ స్టార్టెడ్ గ్రాడ్యువల్లీ కరెక్టింగ్ హిమ్సెల్ఫ్, తగ్గించి ఏం చేస్తుంటే ఆ బిహేవియర్ ని అన్లెర్న్ చేయగలిగాడు బికాస్ ఆఫ్ దిస్ ఓవర్ కరెక్షన్. సో ఇది ఓవర్ కరెక్షన్ అనేది మంచి స్ట్రాటజీ అంటే తోని చేయించడం వల్ల అంటే వాడు ఆ బిహేవియర్ ని మర్చిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రెస్టిట్యూషన్. ఇది ఎక్కువగా ఏంటంటే మీరు చేసిన బిహేవియర్ కు మీరు ఇప్పుడు ఒక పిల్లవాడిని తిట్టారు, పిల్లవాడు ఇంకొక పిల్లవాడిని స్లెడ్జింగ్ చేశాడు లేదంటే ఇన్అప్రోప్రియేట్ గా వర్డ్ అన్నాడు. సో ఇంకోటి ఏంటంటే ఈ వర్డ్ వెనక్కి తీసుకొని సేయింగ్ సారీ అంటే కరెక్టింగ్ దట్ బిహేవియర్. సో దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ బిహేవియర్. మీరు ఈ మాట అనడం వల్ల ఏంటంటే పిల్లవాడికి ఫీలింగ్స్ హర్ట్ అయిపోతాయి కనుక ఏం చేయాలి, ఆ వర్డ్ వెనక్కి తీసుకొని సో యూజ్ అ డిఫరెంట్ వర్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద సేమ్ వర్డ్. సో ఈ బదులుగా ఇంకొక వర్డ్ యూజ్ చేయడం మనం. సో విచ్ ఈస్ నథింగ్ బట్ పేయింగ్ బ్యాక్ ఫర్ దేర్ మిస్బిహేవియర్. నెక్స్ట్ సార్. Hello. So Srinivas Reddy sir. Very good evening, sir. Sir, disconnect ayyaru. I think connect. హలో సార్. సార్ ఒక రీజన్ అయితే సార్ నెట్వర్క్ ప్రాబ్లం వచ్చినట్టుంది. 1 minute సార్. Okay, so what we will do sir, Srinivas Reddy sir. Sir. We'll stop here for today. Okay. I will take some questions sir Sure. regarding preparation. Sure sir. Sure sir. Then we'll continue in tomorrow's class. Okay sir. We'll take few questions from the aspirants. Then అందరికి యాక్సెస్ ఇవ్వండి. ఓకే అండి, మీరు ఎవరైనా మాట్లాడవచ్చు, మీ క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. good evening చెప్పండి. ఆర్ యూ అడబుల్ మీ సార్? Yes, you are. Sir, myself Amir Pasha from Jogalamma, Gadwala district. Sir. Go ahead. Are you audible, sir? Yes, clear. Please go ahead. Yeah, okay, sir. Thank you, sir. Sir, మీరు ఈరోజైతే క్లాస్ చాలా బాగా చెప్పారు సార్, బేసిక్ ఇన్ఫర్మేషన్. అయితే నేను కొన్ని డిజబిలిటీస్ గురించి కొద్దిగా చిన్న రెఫర్ చేశాను. అయితే ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ గురించి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో మెంటల్ ఇల్నెస్, మెంటల్ డిజార్డర్, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, ఈ మూడు వేరు వేరా సేమ్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఓకే, అమీర్ పాషా గారు మీరు మంచి క్వశ్చన్ అడిగారు యాక్చువల్ గా. ఎందుకంటే ఫస్ట్ బిఎడ్ లో జాయిన్ కాగానే ఫస్ట్ ఏంటంటే అందరికి ఇదే ఒక క్వశ్చన్ ఉంటుంది. సో మెంటల్ ఇల్నెస్ ఈజ్ డిఫరెంట్, మెంటల్ రిటార్డేషన్ and intellectual disability is different. So mental retardation ID are same. Yes sir. Up to 18 sir. 18 వరకు వచ్చేదేమో మెంటల్ రిటార్డేషన్, ఆఫ్టర్ 18 వచ్చేస్తే మెంటల్ ఇల్నెస్. ఓకే. సో
డిజార్డర్ అంటే మెంటల్ డిజార్డర్ అంటే See, that's what mental disorder or mental illness both are అంటే సిమిలర్ వర్డ్ గా వాడుతుంటారు. ఆహా. అంటే ఇప్పుడు నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది ఇది ఎక్కడ చదివినా కూడా ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ కావద్దు. అడాప్టివ్ బిహేవియర్, కాగ్నిటివ్ ఫంక్షనింగ్, అడాప్టివ్ బిహేవియర్ ఈ రెండు చూడండి. సో మెంటల్ ఇల్నెస్ అనేది ఆఫ్టర్ 18 తర్వాత వచ్చేది ఏంటి, డ్యూ టు అవర్ అంటే స్ట్రెస్ కావచ్చు, లేదంటే పోస్ట్ 18 ఇయర్స్ తర్వాత మీకు వచ్చే అంటే మీ లైఫ్ స్టైల్ బట్టి. సో మెంటల్ ఇల్నెస్ అనేది ఇప్పుడు మనం సైకియాట్రిక్ థింగ్స్, ఇప్పుడు ఎర్రగడ్డలో ఉంది హాస్పిటల్. అవును సార్. సో దోస్ పీపుల్ డీల్ విత్ మెంటల్ ఇల్నెస్. సి మెంటల్ రిటార్డేషన్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అనేది ఓన్లీ ఇట్ మేనిఫెస్ట్ 3 to 18 అండి. అదేంది మళ్ళీ నేను ఇందాక చెప్పిన ప్రీనేటల్, నేటల్, పోస్ట్ నేటల్. సో అది మాత్రమే చూడండి. అండ్ అగైన్ మెంటల్ ఇల్నెస్ వాళ్ళందరూ కూడా దే ఆర్ నార్మల్, దే ఆర్ ఏబుల్ టు డూ ఆల్ ది సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్, ఆక్యుపేషనల్, తర్వాత సోషల్ స్కిల్స్, అకాడమిక్స్ ఇవన్నీ ఉంటున్నాయి. వేర్ యాజ్ చిల్డ్రన్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీలో సో కాగ్నిటివ్ డెఫిసిట్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ పిల్లవాడు నేర్చుకోలేకపోతున్నాడు, అంటే వాడి ఇంటెలెక్చువల్ ఫంక్షనింగే లిమిటేషన్స్ ఉన్నాయి, సిగ్నిఫికెంట్ లిమిటేషన్స్ ఇన్ ఇంటెలెక్చువల్ ఫంక్షనింగ్ ఇన్ చిల్డ్రన్ మెంటల్ రిటార్డేషన్. వేర్ యాజ్ ఇన్ మెంటల్ ఇల్నెస్ లో యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సార్ వీటికి వైద్యపరంగా ఏమైనా ఉన్నాయా సార్ చికిత్సలు వీటన్నిటికి? రైట్. మళ్ళీ ఇంకొకటి సేమ్ క్వశ్చన్ ఏంటంటే మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఓన్లీ అడల్ట్ విత్ మెంటల్ ఇల్నెస్ హ్యావ్ ద ట్రీట్మెంట్. ఓకే సార్. వేర్ యాజ్ చిల్డ్రన్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఒక్కసారి మన బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది హిండర్ అయింది, స్టాప్ అయింది కనుక ఓన్లీ విత్ ట్రైనింగ్ యూ కెన్ ఇంప్రూవ్ దేర్ స్కిల్స్. ఓకే, నాట్ కంప్లీట్లీ క్యూరబుల్. నో 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 నాట్ ఎట్ ఆల్. అందుకని మిత్తులు ఆడుతారు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అంటే మనము మంత్రాలు, తంత్రాలు, లేదంటే ఈ మెడిసిన్స్ ద్వారా, సర్జరీస్ ద్వారా రేపు ఇవన్నీ కూడా మిత్ అడుగుతుండొచ్చు. ఒకవేళ రేపు క్వశ్చన్ అడుగుతుండొచ్చు, మెంటల్ రిటార్డేషన్ ఆర్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ కెన్ బి క్యూర్డ్ అంటే నో, ఇట్ కెనాట్ బి క్యూర్డ్. ఓన్లీ ప్రాపర్ ట్రైనింగ్ విత్ స్పెషల్ ఎడ్యుకేషన్. ఈ 4 ఆప్షన్ లో ఓన్లీ స్పెషల్ ఎడ్యుకేషన్ విత్ ప్రాపర్ ట్రైనింగ్ ఇట్ కెన్ బి ఇంప్రూవ్డ్. అంటే ఒకవేళ మనకు క్వశ్చన్ కనుక వస్తే మాట వీటికి కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది లేదు, ఓన్లీ జస్ట్ ఇంప్రూవ్ ద స్కిల్ ఓన్లీ. ఎస్, విత్ ప్రాపర్ ట్రైనింగ్ ఓన్లీ, స్పెషల్ ఎడ్యుకేషన్ విత్ ట్రైనింగ్. ఓకే ఓకే ఓకే. మీరు మంచి ఇదే క్వశ్చన్ అడిగారు సార్, గతంలో అడిగారు సార్, ఇదే క్వశ్చన్ అడిగారు. ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అనేది క్యూరబుల్ లా కాదనేది డైరెక్ట్ గానే అడిగారు సార్. ఇట్స్ నాట్ క్యూరబుల్. సార్ ఒక్కసారి మీకు డిసేబిలిటీ అంటే యూ ఆర్ నాట్ ఏబుల్ టు డూ. డిసేబిలిటీ హ్యాస్ ఎబిలిటీ అండ్ డిసేబిలిటీ, సో యూ కెనాట్ డూ దట్. సింపుల్. డిసేబిలిటీ అంటే ఎక్కడో ఒక దగ్గర మీకు హిండ్రెన్స్ ఉంటుంది, ఇంకా మీరు ముందుకు వెళ్ళలేరు. సో ఓన్లీ అంటే మీరు అడాప్టివ్ బిహేవియర్ ఇంప్రూవ్ చేయొచ్చు, కాగ్నిటివ్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ చేయొచ్చు, బట్ యూ కెనాట్ అంటే డూ ద నార్మల్ ఆర్ ద పర్సన్ కెనాట్ బికమ్ ఏ నార్మల్ పర్సన్. మనందరం కూడా నేర్చుకోవాల్సిన ఫస్ట్ తెలుసుకోవాల్సింది వెరీ సింపుల్ అండి, కామన్ సెన్స్ కూడా ఏంటంటే ఇంటెలెక్చువల్ డిజబిలిటీ విచ్ ఈస్ రిలేటెడ్ టు కాగ్నిటివ్ డెఫిసిట్స్, whereas mental illness after the formation of cognitive after 18, okay sir, which is curable. Mental MI can be curable, whereas intellectual disability cannot be curable. The intellectual disability మళ్ళీ అసోసియేటెడ్ కండిషన్స్ ఉంటాయి, డౌన్ సిండ్రోమ్ ఉంటుంది, ADHD ఉంటుంది, మీకు ఇష్యూస్ ఉంటాయి, మళ్ళీ స్పీచ్ ఇష్యూస్ ఉంటాయి, ప్రాబ్లమ్ బిహేవియర్స్ ఉంటాయి. బట్ వేరాజ్ ఇన్ మెంటల్ ఇల్నెస్ లో ఇవన్నీ ఏమి ఉండవండి. I hope మీకు అర్థమైంది అనుకుంటాను. Thank you sir. Hello sir, very good evening. So thank you so much for your valuable session. So na query ఏంటంటే what is the actual difference between compensatory teaching and multi-sensory approach? రెండిటికి డిఫరెన్సెస్ ఏంటి? Compensatory teaching and multi-sensory approach. Yes. So the name suggests compensatory and multi-sensory. See, you are using more than one modality at a time, which includes visual, auditory, kinesthetic and tactile. Because all the children
they do not learn with the same pace, right? So ఇక్కడ కూడా Yes. ఏంటంటే children with disability also, any disability, especially when it comes to our intellectual disability, they need something different than the regular. సో ఇక్కడ ఏంటంటే ఈ మల్టీ సెన్సరీ అప్రోచ్ లో ఏంటంటే మనకు వస్తుంది నెక్స్ట్. సో యూఆర్ యూజింగ్ విజువలైజేషన్ మేబీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్లాష్ కార్డ్స్ ఆర్ పిక్చర్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ వేర్ దే కెన్ విజువలైజ్ థింగ్స్ దట్ రీఇన్ఫోర్సెస్ బెటర్ దెన్ auditory. At the same time, they can hear and visualize. They can move the things or they can touch the things. In compensatory teaching, as far as my knowledge goes, my understanding goes, only you are teaching particular concept for a momentary or only on particular basic things other than these modalities. You're Sir, not will you give any instances, I mean, any examples for compensatory teaching? అంటే ఎలాంటి యాక్టివిటీస్ ఇంక్లూడ్ అవుతాయి ఇందులో? compensatory. Yeah, Just give me a moment. sure. Please take your time. Okay. In the meantime, if anybody, Sir, what is the exact meaning of reinforcement? Reinforcement అంటే కరెక్ట్ గా ఏంటి sir? okay, right. పునర్బలనము తెలుగులో, ఇంగ్లీష్ లో reinforcement. Okay, let me just complete with this one. So compensatory teaching mainly focuses on the individual student, because a student పిల్లవాడు నేర్చుకోలేదు, student has some issues, so that's why you are compensating, because the student cannot learn because they have their own pace. అంటే ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క వేగంతో నేర్చుకుంటాడు. సో ఇన్ కాంపెన్సేటరీ టీచింగ్ లో ఏంటంటే యూ ఫోకస్ మోర్ ఆన్ ది ఇండివిజువల్ and also creating a conducive learning environment where the student interact. So that is compensatory teaching. Good evening, sir. Yeah, and let me come with reinforcement, punarbalamu. Madam, మీరు అడిగినదేనా? ఎవరు అడిగింది? Yes sir, reinforcement. Yes. Reinforce, punarbalamu. ఇప్పుడు జనరల్ గా మనకు రీఇన్ఫోర్స్మెంట్ లో ఏంటంటే ఒక బిహేవియర్ ని మనం చేంజ్ చేయాలి, లేదా ఒక స్కిల్ మనం నేర్పించాలి పిల్లవాడు అనుకుంటున్నాము. సో జనరల్ గా ఎనీ వన్ ఇన్ దిస్ వరల్డ్, ఎనీ హ్యూమన్ బీయింగ్, నాట్ ఓన్లీ ద చిల్డ్రన్ విత్ డిజబిలిటీ, ఎనీ వన్, వీ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ అప్రిసియేషన్. సో కొంతమంది ఏంటంటే మనం జనరల్ గా అప్రిసియేషన్ తో ఏం చేస్తుంటే దే లెర్న్ ద బిహేవియర్, దే లెర్న్ ద స్కిల్. But whereas this reinforcement gives more, what do we call, తెలుగులో ఏమంటే సార్ పునర్బలనానికి మనం నేర్చుకునేది ప్రేరణ ఉండొచ్చా సార్? బహుమతి సార్, బికాస్ గిఫ్ట్, బహుమతి, ప్రాథమిక పునర్బలనాల గురించి పునర్బలనాలు సార్. ప్రోత్సాహం, బహుమతి. రైట్. సో అంటే ఏదైనా ఒక బిహేవియర్ నేర్చుకునేటప్పుడు పిల్లవాడు, వెదర్ ఇట్ ఇస్ కరిక్యులర్ ఆర్ కో-కరిక్యులర్, ఎనీథింగ్, your primary reinforcement, secondary reinforcement such as tangibles or appreciations like shabash, good, those will give motivation to learn further. So Encouragement. మీరు ఏం చేస్తారంటే మీరు పదే పదే చెప్తారు, ఎస్ యూ కెన్ డూ బెటర్, నువ్వు చేయగలవు. లేకపోతే మీరు ఒక ఏదైనా టాంజిబుల్ రీఇన్ఫోర్స్మెంట్ ఇచ్చారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్సా, పెన్సిల్సా, పెన్సా, సో దట్ గివ్స్ టు లెర్న్ మోర్ అండ్ మోర్. అంటే ఆ పిల్లవాడికి ఏంటంటే అది ఒక రకంగా ప్లెజర్. సో మీరిచ్చే బిహేవియర్, మీరిచ్చే అంటే ఆబ్జెక్ట్స్ కావచ్చు, లేదంటే ప్రైజింగ్స్ కావచ్చు, పిల్లవాడిని ఏంటంటే పదే పదే నేర్చుకోవడానికి మోటివేట్ చేస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ రీఇన్ఫోర్స్మెంట్. సార్, యా, వన్స్ అగైన్ ఛాలెంజింగ్ బిహేవియర్స్ గురించి చెప్పండి సార్. ఛాలెంజింగ్ బిహేవియర్స్ గురించి చెప్తున్నారు. సో జనరల్ గా మనం ఈ చిల్డ్రన్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీలో ప్రాబ్లమ్ బిహేవియర్స్ ఎగ్జిబిట్ చేస్తుంటారు. ప్రాబ్లమ్ బిహేవియర్స్ ని క్లాస్ రూమ్ లో ఎగ్జిబిట్ చేస్తుంది. ఒక దగ్గర కూర్చోకపోవడము, తర్వాత హెడ్ బ్యాంగింగ్, తర్వాత జిట్టు మీకడము, తర్వాత మీద ఉమ్మి వేయడము. సో అంటే సొల్లు, అంటే మామూలుగా డ్రూలింగ్ వస్తున్నా కానీ అది కారుతూనే ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా క్లాస్ రూమ్ లో ఒక దగ్గర కూర్చోకపోవడము, క్లాస్ రూమ్ నుంచి బయటకు పోవడము,
ఇవి కొన్ని బిహేవియర్స్ మనం నోటీస్ చేసాయి. సో ముఖ్యంగా కొట్టడం పిల్లవాళ్ళు, ఇవన్నీ కూడా ఛాలెంజింగ్ బిహేవియర్స్. సో ప్రతి ఛాలెంజింగ్ బిహేవియర్ కి ఏంటంటే యాజ్ ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ గా ఈ ఐఈపీలో మనం చేయాల్సింది ఏంటంటే ఏ బిహేవియర్ ఎగ్జిబిట్ చేస్తున్నారు, వాట్ ఈస్ ఎ ఛాలెంజ్ బిహేవియర్ దట్ స్టూడెంట్ ఈజ్ ఎగ్జిబిటింగ్, అండ్ ఆ బిహేవియర్ ని ఎగ్జిబిట్ చేసేటప్పుడు ఏమవుతుంది యాంటిసిడెంట్, అంటే ఆ బిహేవియర్ జరిగేటప్పుడు ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పిల్లలు కూర్చున్నారు, ఆ పిల్లోడు పక్కగా పెన్సిల్ తీసుకున్నాడు, అంటే పెన్సిల్ తీసుకోవడం వాడికి కోపం వచ్చింది, అగ్రెసివ్నెస్, అది యాంటిసిడెంట్ అవుతుంది. ఆ తీసుకునే టైంలో ఆ బిహేవియర్ ఏమవుతుంది, వాడు హిట్ చేస్తున్నాడా, పుల్లింగ్ హెయిర్ చేస్తున్నాడా, ఏం చేస్తుంది అంటే ఏమవుతుందో చూడాలి. దెన్ అయిన తర్వాత పిల్లవాడు ఏమవుతుంది, రిగ్రెట్ అవుతున్నాడా లేకపోతే ఒక దగ్గర సైలెంట్ కూర్చున్నాడా, దిస్ ఈస్ కాల్డ్ కాన్సిక్వెన్సెస్. సో ABC టెక్నిక్స్ ఈజ్ యూజ్డ్ టు డీల్ విత్ ది ప్రాబ్లమ్ బిహేవియర్స్ ఆర్ ఛాలెంజింగ్ బిహేవియర్స్ ఇన్ ద క్లాస్ రూమ్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్, మీరు చెప్పారు కదా బిలో 6 years వరకు అబ్బాయిని ఇంటలెక్చువల్ డిజబిలిటీ అనము, ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ అ బార్డర్ లైన్ ఇంటలెక్చువల్ ఆర్ డెవలప్మెంటల్ disability or developmental Yes. disorder. Is there any scope or opportunity to a child after 6 years with proper training where he can function as a normal child, or he'll be able to cope with these things? No. See, that's what. Because నాకు తెలిసినంత వరకు అయితే నాకు తెలిసింది వెరీ సింపుల్, డెవలప్మెంటల్ డిజబిలిటీ ఆల్రెడీ ఎనీ చైల్డ్ విత్ అంటే ఏదైనా డిసబిలిటీ కావచ్చు, there is no chance of becoming a normal. See, again, only you can improve their lifestyle, only they can improve their abilities in any disability you take. Okay, sir. So is it like transforming? Okay, let me clear one more thing here. ఇంతకు ముందు మెంటల్ రిటార్డేషన్ డెఫినేషన్ లో ఏం మెన్షన్ చేశారంటే సిగ్నిఫికెంట్ లిమిటేషన్స్ అండ్ అడాప్టివ్ బిహేవియర్ మేనిఫెస్ట్ ఇయర్స్ 3 to 18 అనేది మెన్షన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు, ఆ 3ని తీసేసి ఏం చేస్తారంటే స్టిల్ దెర్ ఈస్ స్కోప్ టు డెవలప్, అందుకనే దాన్ని అక్కడ లేబుల్ చేయట్లేదు. రైట్ శ్రీనివాస్ రెడ్డి సార్? Yes, sir. Yes, sir. Correct. Only 6 years after you can label, I mean you can tell, you can categorize them. Even in visual impairment also, sir, 6 years below 6 years ముందు మనం స్క్రీనింగ్ చేసినట్లయితే అది అక్యురేట్ రిజల్ట్ అనేది రాదు. కాబట్టి ఆఫ్టర్ 6 years అనేది కన్సిడరబుల్ సార్ అది. ఎందుకంటే పిల్లవాడు మనం అసెస్ చేసేటప్పుడు ఆ రూమ్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు, లేదా వాడు ఏదైనా ఈటబుల్స్ ఉన్న దాని మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు, కాబట్టి అప్పుడు టెస్ట్ అనేది అక్యురేట్ ఉండదు. కాబట్టి అది ప్రిఫరబుల్. సో అందుకే రేపు ఈ క్వశ్చన్ మంచిగా అడిగారు, మీరు అడుగుతుండొచ్చు. సో డెవలప్మెంటల్ డిజబిలిటీ అని ఇచ్చి which one is considered as developmental disability or which age is considered as a developmental disability. So 0 to 6, 6 to 12 or 6 to 14, something like that. So 0 to 6 వరకు అంతా కూడా developmental disability. Then after 6 you can consider whatever the disability, whether it is a VI or ID or ASD or HI. Okay, sir. Thank you, sir. Thank you, sir. Thank you. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ ఇది ఐడి పిల్లలకి ఏ కరికులం యూజ్ చేస్తారు సార్, అండ్ ఆ కరికులం కూడా వేరే డిసబిలిటీకి హెచ్ఐ కానీ విఐ కానీ సేమ్ ఉంటుందా, లేకపోతే ఐడికి సపరేట్ ఉంటుందా? ఓకే, మంచి క్వశ్చన్ అండి. కరికులం మీద మనం చూడాలి. ఇక్కడ వీళ్ళకు స్పెసిఫిక్ గా కరికులం అనేది నీడ్ బేస్డ్ అండి, పిల్లవాడికి అవసరం ఏంది అనేది. సో వాడి అంటే స్టూడెంట్ సెంటర్డ్, తర్వాత నీడ్ బేస్డ్ కరికులం అనేది డిఫరెంట్ గా ఉంటుంది. స్పెసిఫిక్ గా మీరు ఏదైనా కరికులం తీసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ ద నీడ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ద చైల్డ్. సివియారిటీ సార్, సివియారిటీ కూడా మనం కన్సిడర్ చేయాలి. ఎస్, అగైన్ ప్రొఫౌండ్ కు డిఫరెంట్ గా ఉంటుంది. సివియర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ మైల్డ్, సో మైల్డ్ అంటే 50 to 70 ఐక్యూలో పడతారు వాళ్ళు. సో వాళ్ళ కరికులం మీద ఫంక్షనల్ అకాడమిక్స్ యూజ్ చేస్తారు, అంటే రీడింగ్, రైటింగ్, అరిథమెటిక్. సో NIMH వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫంక్షనల్ అకాడమిక్స్ డెవలప్ చేస్తారు, కనుక దట్ కరికులం ఈస్ డిఫరెంట్ అగైన్. సో ట్రైనబుల్ ఆర్ మోడరేట్ పిల్లలకి ఏంటంటే సో లెసర్ దాన్ ద మైల్డ్.
ముఖ్యంగా ఏంది పర్సనల్, సోషల్, ఆక్యుపేషనల్, రిక్రియేషనల్, లెస్ అకాడమిక్స్. ఈవెన్ యూ కెన్ గో విత్ ఫంక్షనల్ అకాడమిక్స్ ఆల్సో. Yes. ఓకే సార్. సార్ ఐ హ్యావ్ వన్ మోర్ డౌట్. యాక్చువల్గా మీరు చెప్పేటప్పుడు స్లో లెర్నర్స్ బిలో లైక్ 70 to 90 వచ్చేటప్పటికి వాళ్ళని స్లో 70 to స్లో లెర్నర్స్ అని కూడా అంటారు అన్నారు కదా సార్. ఈ లెర్నింగ్ డిఫికల్టీస్ ఆర్ స్లో లెర్నర్స్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఐడి సార్. దే కన్సిడర్డ్ యాజ్ ఐడి. No, right. So learning disability is completely a different term, and intellectual disability and is different. And so child any child with normal intelligence, they have learning issues. And